Hi, hello viewers. Welcome back to our channel. This is Suhana and writer Anjana. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మరి ఒకసారి స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓ సీత వదలని ఇక్కడ తోడవుతా. ఈ స్టోరీ ఆల్రెడీ నేను అంతకు ముందు అప్లోడ్ చేశాను, కానీ అనుకోని పరిస్థితుల వల్ల మధ్యలోనే ఆగిపోయాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ రీఅప్లోడ్ చేస్తున్నాను. పూర్తిగా అయితే ఈ స్టోరీ నేను ఎప్పుడూ అప్లోడ్ చేయలేదు, గమనించగలరు. ఓ సీత వదలనికి తోడవుతా పార్ట్ 1. బెంగళూరు కోర్టులో నుంచొని ఎదురెదురుగా ఉన్న ఒక జంట. ఇరువురు వాదనలు వాళ్ళ లాయర్ వినిపిస్తున్నారు. చివరిగా మాట్లాడుతూ, ఏమ్మా నీ భర్తకు విడాకులు ఇవ్వడం ఇష్టమేనా అని లాయర్ అడుగుతుంటే, సూటిగా చూస్తున్న వ్యక్తిని చూసి బంగురు గొంతుతో తలదించుకొని ఇష్టమేనండి అని చెప్పింది, లోపల బాధను దిగుమింగుతూ. ఎదురుగా ఉన్న వ్యక్తి చేతులు కోపంగా బిగుసుకుంటే తననే సూటిగా చూస్తున్నాడు శ్రీరామ్. మరి మీకు మీ భార్య సీతా మహాలక్ష్మికి విడాకులు ఇవ్వడం మీకు ఇష్టమేనా అని జడ్జి గారు అడుగుతారు. ఒక క్షణం కళ్ళు మూసి, ఎందుకు నన్ను రోజు టార్చర్ పేరుతో నువ్వు తాగి వస్తున్నావు, అలా తాగి వస్తూ నిన్ను నువ్వే బాధపట్టుకున్న బదులు ఒకేసారి నన్ను చంపేయచ్చు కదా అని ఏడుస్తూ అంటుంది. అలా చేస్తే ఒకసారి పోతావు, ఇలా అనుకో రోజు చేస్తావు. అలా అయితే కలిసి ఉండటం నీకు ఇష్టం లేకపోతే విడిపోయి బతుకుదాం. నీతో కలిసి నటిస్తున్న జీవితం నాకు వద్దు అరిచి అంది. ఏంటి నా ముందే నీ గొంతులో వస్తుంది, నేనెవరు మర్చిపోయావా? నాకే వార్నింగ్ ఇస్తున్నావు? నువ్వు ఇవ్వడం ఏంటి? నేనే నీకు విడాకులు ఇస్తాను, లెట్స్ డివోర్స్ అన్న మాటలు పదే పదే చెవులలో మారుమ్రోగుతుంటే నువ్వు ఇవ్వడం ఏంటి? నేనే నీకు విడాకులు ఇస్తాను, లెట్స్ డివోర్స్ అన్న మాటలు పదే పదే చెవులలో మారుమ్రోగుతుంటే కళ్ళమ్మట నీరు కారిపోతుంది. భరించలేని దుఃఖంతో గుండె బరువెక్కింది సీతకు. ఆలోచనలో ఉన్న రామును కలుపుతూ తనదైన గాంభీర్యం ప్రదర్శిస్తూ షార్ప్ కళ్ళతో తను అడిగింది కదా జడ్జి గారు, విడాకులు అని నొక్కి పలుకుతూ ఇవ్వండి అని అక్కడే ఉన్న ఒక పెద్ద ఆయనను చూసి అన్నాడు శ్రీరామ్. ఇరువురు ఇష్టాలు పరిశీలించటం మీదట శ్రీరామ్ సీతా మహాలక్ష్మి విడాకులు జారీ చేయడం అయింది అని అనగానే ఆ క్షణం సీత గుండె ముక్కలైపోయింది. తన శరీరం పట్టు తప్పినట్లు అయింది సీతకు అని చెప్పి, అమ్మ సీత అని పిలిచేసరికి జడ్జి గారి వైపు చూసింది. నీకు భరణం కింద ఏమైనా కావాలంటే అడుగుచ్చు తల్లి. పత్తి జడ్జి గారు, ఆయన కుటుంబానికి నేను చాలా రుణపడి ఉన్నాను. భరణం తీసుకొని ఇంకా రుణం పెంచుకోవాలని అనుకోవడం లేదు, క్షమించండి అని చెప్పేసరికి ఆ లేడీ జడ్జి అభిమానంగా చూశారు. వాళ్ళిద్దరికీ విడాకులు ఇప్పించి అక్కడి నుంచి లేచి వెళ్ళారు. బోన్లో ఉన్న సీత ఒకసారి ఎదురుగా ఉన్న శ్రీరామ్ వైపు చూసింది. మెల్లగా అడుగులు వేసుకుంటూ అక్కడే ఉన్న వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్ళింది. ఆ వ్యక్తి కోపంగా శ్రీరామ్ వైపు చూస్తూ, పద సీత, ఇక్కడ ఉంటే కొంతమంది దిష్టి కళ్ళు నీ మీద పడతాయి, రామ్మ అని అక్కడి నుండి బయలుదేరి ఒక రిచెస్ట్ ఏరియాలో ఒక డూప్లెక్స్ ఇల్లు ముందే ఆగింది. ఇంట్లో అడుగు పెడుతుంటే ఆగండి అని ఒక ఆడగొంతు వినిపించింది. ఆ దిక్కుని చూస్తే హుందాగా ఒంటి నిండా నగలతో పట్టు చీరలో వాళ్ళ అత్తయ్య ఆయన పద్మావతి దిగుతూ కనిపించింది. ఎందుకు అప్ప మెట్ల మీద నుండి దిగుతున్న పద్మావతి గారి భర్త వెంకటేశ్వర్లు అడిగారు. ఎందుకేంటండి, తనకి విడాకులు అయ్యాయిగా, ఇంకా ఇక్కడెందుకు, పంపించేయండి అని సీతను చూసి అంది. ఆ చూపులు తనకు అలవాటే కాబట్టి మౌనంగా ఉండిపోయింది. ఇప్పుడే కాదు, గత 4 సంవత్సరాలుగా తను పడుతున్న మాటలవి. వాళ్ళ మామయ్య అయినా ఎంతనే సపోర్ట్ చేయగలడు, అందుకే మౌనం. వాళ్ళ మామయ్య అయిన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఎక్కడికి పంపాలి, ఆయన తనకి ఎవరున్నారు అని పంపించడానికి, మనమే కదా దగ్గరుండి చూసుకోవాలి, కానీ నీ అధిక ప్రసంగం ఆపి మమ్మల్ని రూపరికి రానివ్వు పద్మ గట్టిగా అన్నాడు. ఏ అధికారంతో మీరు రమ్మంటున్నారో తెలుసుకోవచ్చా అని మెట్ల మీద నుండి దిగుతూ షర్ట్లో వస్తూ అన్నాడు శ్రీరామ్. తనని నిప్పుల కళ్ళతో చూసి, నా మేనకోడలు అన్న అధికారంతో తీసుకుని వచ్చాను, చాలా అని కోపంగా అన్నాడు వెంకటేశ్వర్లు. నేను వెళ్తాను మావయ్య అని పైనుండి వచ్చిన శ్రీరామ్ చూసి అంది సీత. నువ్వేరుకోమ్మా, నీకేం తెలియదు, వీళ్ళు అసలు మనుషులే కాదు, వీళ్ళకి ఎన్నో సమాధానం చెప్పాలో నాకు తెలుసు. వద్దు మావయ్య, ఇప్పటికీ నా వల్ల అయిన గొడవలు చాలు, నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్. ఇంకొకసారి ఆ మాట అంటే ఇంట్లో నుండి నేను నీతో వచ్చేస్తాను డాడ్ కోపంగా అన్నాడు శ్రీరామ్. ఏమైంది రామ్, నేను కూడా ఇంట్లో ఉండకూడదా అని అంటే చెప్పు, నా పాత ఇంటికి నేను తీసుకుని వెళ్ళిపోతాను. కోపంగా సీత వైపు చూశాడు శ్రీరామ్. కనీసం శ్రీరామ్ వైపు కూడా చూడకుండా తలదించుకునింది సీత. కానీ లోపల ఎంత బాధపడుతుందో తనకి మాత్రమే తెలుసు. తన ఆ ఇంటిలో ఉండాలని లేదు, కానీ పెంచి పెద్ద చేసిన మామయ్య మాట కాదనలేక సైలెంట్ గా ఉండిపోయింది సీత. ఒక పక్కగా రామ్ చెప్పులు తనను గుచ్చుకున్నా కావాలని తల ఎత్తలేదు. రామ్ మాత్రం కన్నింగా సీత వైపు చూస్తున్నాడు. కోపంగా, నాకన్నా అదే ఎక్కువైందా మీకు? మీ అమ్మ కన్నా నాకు సీతనే ముఖ్యం, సీత భవిష్యత్తు ముఖ్యం అని సూటిగా బదులు ఇచ్చారు వెంకటేశ్వర్లు. అమ్మో అమ్మో, నా భర్త మాయ చేశావు కదా రాక్షసి, ఇప్పుడు నీ కన్నా
నాకన్నా కూడా నువ్వే ముఖ్యమని చెప్తున్నాడే. అది ఇంకా ఇక్కడే ఉంటే నిన్ను కూడా మాయ చేస్తుంది. దాన్ని పంపించేరా అని శ్రీరామ్ చెప్తుంది పద్మావతి. ఎర్రబడ్డ కళ్ళతో తనని చూస్తూ చేతివేళ్లు బిగించాడు. నాకు పంపించాలని ఉందమ్మా, కాకపోతే ఆయన కూడా వెళ్ళిపోతానని అంటున్నారుగా, రానివ్వు అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంటే రామ్మ సీత అని తనని తీసుకుని ఇంట్లోకి అడుగు పెట్టారు. వెళ్ళిపోతున్న శ్రీరామ్ వైపు ఆగి శ్రీరామ్ వైపు ఆగి ఇంట్లో ఉన్నారుగా, అన్నీ అన్నీ ఫ్రీగా దొరుకుతాయేమో, అవేమీ దొరకవు అని చెప్పమ్మా అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. అలాగే నాన్న అని విన్నారుగా నా కొడుకు ఏం చెప్పాడు ఏం చెప్పాడు అని కోపంగా సీతను చూసి తన రూమ్లోకి వెళ్ళిపోయింది. పద్మావతి ఇప్పటి నుండి ఉంటుంది చూడు, నీకు అసలైన టార్చర్. ఇన్ని రోజులు అమ్మ బాబు అని గారంగా పిలిచేసరికి కొమ్ములు వచ్చాయి. ఈసారి నుండి అత్తస్థానం అంటే ఏంటో చూపిస్తా అని మనసులో అనుకుంది. కోపంగా చూశారు వెంకటేశ్వర్లు. బాధగా నడుచుకుంటూ కిందనే ఉన్న తన రూమ్లోకి వెళ్ళిపోయింది సీత. తన ముఖంలో కలలేదు, గుండె బరువెక్కిపోయింది. ఏం చేయలేని స్థితిలో వెళ్ళిపోయింది సీత. అలా వెళ్ళిందని కానీ తనకు నిద్ర అన్నది కరువైపోయింది. తన బావ నుండి విడిపోవడానికి కారణం మా ధనుష్ అని అనుకోగానే చాలా కోపం వచ్చింది. ఏ పాపం చేసింది ధనుష్ నీకు? ఎవరికి నా చేతే నా బావకు విడాకులు ఇప్పించేలా చేసావు. నేను అంత తేలిగ్గా వదలను అని కళ్ళు మూసుకుంది. అలా మూసుకున్న కళ్ళల్లో నుండి చిన్నప్పుడు తన బావ సైకిల్ మీద తిప్పిన సంఘటన గుర్తుకు వచ్చేసరికి చిన్నగా విచ్చుకున్నాయి తన పెదవులు. నీతో జీవితం పంచుకోలేకపోవచ్చు, కానీ నీ జ్ఞాపకాలు చాలు బావా, నీ జ్ఞాపకాలతో బతికేస్తాను అని మనసులో అనుకుంది. మరోపక్క నేను సాధించాను యాహూ అని తాగుతూ ఊగుతున్నాడు ఒక పర్సన్. అది ఎవరో కాదు, ధనుష్. ఆ పక్కనే ఉన్న పియ్య అదేం సంతోషరా, బంగారం లాంటి వాళ్ళ లైఫ్ ను విడాకుల పేరుతో నాశనం చేసావు కదరా పింజారు విధవ అని కోపంగా తిట్టుకుంటున్నాడు మనసులో. అది వినిపించినట్లు అవునరా నేను పింజారు విధవనే అని అనగానే పియ్య గుడ్లు అప్పగించి చూశాడు. ఏంటి మనసులో మాట బయటకు వచ్చిందనా అని అనడంతో మింగలేక కుక్కలకి అడ్డదిడ్డంగా తల నూపుతాడు తన పియ్య. నాది అనుకున్నది నేను సాధించే వరకు ఉండను. సీతను నేను ఎలా అయినా నా దగ్గర తెచ్చుకుంటాను అని కోపంగా తన పియ్యతో అన్నాడు. సార్ సీత మేడం మీ దగ్గరికి వస్తుందంటారా? వస్తుందిరా, ఖచ్చితంగా వస్తుంది అని కన్నింగా అనుకుంటాడు. అది చూసిన తన పియ్య మనసులో పాపం అమ్మాయి అనుకోవడం తప్ప ఆపలేని పరిస్థితి. రూమ్ లోకి వెళ్ళిన సీత బాధతో మంచానికి ఆనుకొని కళ్ళు మూసుకుంది. ఎంతో ఇష్టపడి కట్టించుకున్న తాళి నీ చేతిని పట్టుకొని ముభావంగా వస్తుంది. అనుకోకుండా టైం వేసి చూసేసరికి సాయంత్రం 6 అవుతుండడంతో మెల్లగా లేచి వాష్రూమ్లోకి వెళ్ళి చీరను విప్పి లంకమునిని కట్టుకుని కిచెన్లోకి వెళ్ళింది సీత. అప్పుడే అమ్మ నాకు కాఫీ అని పెద్దగా అరుస్తూ అంటుంటే ఆ అరుపు వినిపించకుండా తన పనిలో తన నిమగ్నమైంది. ఎంతసేపు అయినా కాఫీ రాకపోతే కోపంగా మామ్ అని గట్టిగా అరుస్తూ కిందకి వచ్చాడు శ్రీరామ్. ఆ అరుపులకు రూమ్ నుండి బయటికి వచ్చారు పద్మావతి. ఏమైంది నాన్న, ఏం కావాలి? మామ్ నాకు కాఫీ కావాలని ఎంతసేపటి నుండి అరుస్తున్నాను, వినిపించడం లేదా, లేక వినిపించిన ఊరుకుంటున్నారా అని కిచెన్లో ఉన్న సీతను చూసి అంటున్నాడు రామ్. తను నేను అంటున్నాడని తెలిసినా పట్టించుకోలేదు. అయ్యో నాన్న నాకు అసలు వినిపించలేదు, ఉండు నేను తెస్తాను అని వెళ్ళి అక్కడున్న సీతను చూసి అగ్గిలంలో గుగ్గిలంలో మండిపోతుంది పద్మ. ఏమీ ముదినష్టపు దానా, అక్కడ నా కొడుకు కాఫీ అడుగుతుంటే ఇక్కడ నుండి విన్నా కూడా కాఫీ ఇవ్వవా అని లాగిపెట్టి కొట్టింది పద్మ. ఎంత చేసినా నా కొడుకు ఎంతలా అరుస్తున్నా నువ్వు కాఫీ ఇవ్వలేదు. నేను ఇంట్లో ఉంచుకుంది పనులు చేయడానికి మాత్రమే, కానీ ఒకప్పట్లో నేను మహారాణిలో చూసుకోవడానికి కాదు. ఏ రోజైతే నా కొడుకు జీవితంతో ఆటలు ఆడుదాం అనుకున్నావా ఆ రోజే నీ రాని భోగాలు పోయాయే. ఈసారి నా కొడుకు అడిగిన వెంటనే కాఫీ ఇవ్వలేదు అంతే, నాలో ఉన్న రాక్షసి నిద్రలేస్తుంది, జాగ్రత్త. చంపను పట్టుకుని వాళ్ళ అత్తయ్య వైపు చూసింది. నా ఇంటిలో పడి ఉన్నావు అన్న గర్వం ఆమెలో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఏం మాట్లాడాలని లేదు. ఆ మరీ అంత వీక్ మెంటాలిటీ కాదు సీతది. పరిస్థితులు ఎలా చెక్కబెట్టాలో తెలుసు. మౌనంగా వాళ్ళ అత్త పద్మావతి వైపు చూసి ఆల్రెడీ కలిపిన కాఫీని తన చేతికిస్తుంది. తన వైపు కాఫీ వైపు మార్చి చూసి కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంటే తన చేతిలో ఉన్న బ్రాండ్ ఐఫోన్ ముగిసరికి అని పిలిచి ఈ కాఫీని తీసుకెళ్లి వెళ్ళి నా కొడుకుకి ఇవ్వు అని ఆర్డర్ వేసి తన ఫోన్ లిఫ్ట్ చేయడానికి రూమ్లోకి వెళ్ళింది. మౌన్ అసహనంగా కాఫీ కప్ తీసుకుని రామ్ రూమ్ డోర్ని లాక్ చేసి అటు నుండి కమిన్ అన్న వాయిస్ వినిపించింది. రూమ్ డోర్ను తెరిచి లోపలికి వెళ్ళింది. తన వైపు యాటిట్యూడ్ లుక్తో చూసి కాఫీ కప్ను అందుకని భార్య పోస్ట్ పడిపోయిందని పని మంచి పోస్ట్లో ఎక్కావు, ఇందులోనే బాగున్నా, ఇలా నన్ను చూస్తూ బతికిద్దామని డిసైడ్ అయిపోయావా అని వెటకారంగా అన్నాడు. ఆ మాటలకు సీత మనసు బాధతో ములిగింది, కానీ బయట పడలేదు. కష్టంగా నోరు తెరిచి కలలు కనకండి మిస్టర్ శ్రీరామచంద్ర గారు, నేను ఎప్పుడు ఎలా ఎక్కడి నుండి వెళ్తానో నాకే తెలియదు. ఈ ఇంట్లో ఉన్నంత వరకే ఇక్కడ పని మనిషిని. నువ్వు నన్ను విడాకులు అడిగావు, ఇచ్చేసాను, దట్స్ ఇట్ అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే చాలా ఎక్కువ చేస్తున్నావు సీత, తక్కువగా మాట్లాడుతున్నాను మిస్టర్ రామ్. ఆఫ్టర్ ఆల్ డిగ్రీ మధ్యలో వదిలేసావు, నీకు ఇంత టెక్కు పనికిరాదు.
నాకు అమ్మ నాన్న ఉంటే నేను నీలానే చదువుకునేదాన్ని. నన్ను పెంచిన కుటుంబానికి నేను భారం కాకూడదని అనుకున్నాను. పరాయి మగవాడి గదిలో ఉంటే నాకు అవమానం అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది సీత. కోపంగా పళ్ళు నూరుతున్నాడు రామ్. ఆ వెంటనే నిన్ను ఎలా దారిలోకి తీసుకురావాలో నాకు తెలిసే. ఇప్పటి నుండి కొంచెం జోస్ పెంచుతా అని మనసులో అనుకున్నాడు. రాత్రి వంట చేసి అందరినీ పిలవడానికి వెళ్ళింది సీత. అక్కడ దిగాలుగా కూర్చున్న వాళ్ళ మామయ్యని చూసి మనసుకు కొంచెం బాధతో మునిగింది. మనసులో నా వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు మావయ్య. కానీ విడాకులైన అమ్మాయిని అత్తగారి ఇంట్లో ఉండడం బాగుండదు. మీకు ఇబ్బంది అయినా సరే నేను వెళ్ళాలి. ఎప్పుడు ఎలా వెళ్తానో నాకు తెలియకుండా వెళ్ళాలి. ఒకవేళ మీకు తెలిస్తే నన్ను అడ్డుకుంటారు. మీకు ఇచ్చిన మాట ప్రకారం నేను ఇక్కడున్నాను మావయ్య. తొందరగా వెళ్ళిపోతాను. నన్ను క్షమించండి అని మనసులోనే అనుకుంది సీతమ్మ. అప్రయత్నంగా సీత వైపు చూసిన వెంకటేశ్వర్లు, సీతమ్మ అక్కడే ఆగిపోయావే, లోపలికి రా అని అనగానే చిన్నగా తల ఊపి వచ్చింది. డిన్నర్కి రండి మావయ్య, అంకల్ చచ్చిపోయిందిరా, తినాలని లేదు. ఎంతకాలం ఉంటారు మావయ్య? విస్మయంగా చూశారు సీతను వెంకటేశ్వర్లు. మీరు ఇలా బాధపడినంత మాత్రాన నా జీవితం మునపటిలా మారగలదా? లేక విడాకులు తీసుకున్న బావ మనసు మారుతుందా అని కన్నీరుగా అడుగుతున్న తనని చలించిపోయింది వెంకటేశ్వర్లు గుండె. కళ్ళజోడు తీసి కారుతున్న కన్నీరును తుడుచుకుంటే, నిజమేరా, చేతి మారదు. నువ్వు పెళ్లి చేసుకున్న నా కళ్ళ ముందే ఉంటానన్నా నా స్వార్థం కోసమే నా కొడుకుతో నీ పెళ్లి జరిపించి నీ జీవితాన్ని నాశనం చేశాను. ఇప్పుడు ఇలా బాధపడుతున్నాను. అలా అనకండి మావయ్య అంటూ మోకాళ్ళ మీద తన ఎదురుగా కూర్చొని, మీరు ఇంకో గొప్ప సంబంధం తెచ్చిన అలాగే ఆ ధనుసుని పెళ్లి చేసుకున్నా నేను సుఖంగా ఉండలేను. ఎందుకంటే భావని తప్ప నేను ఇంకెవరిని నా భర్తగా ఉంచుకోలేను మావయ్య. అదే నువ్వు చేస్తున్న తప్పమ్మా. వాడికి నువ్వంటే ఇష్టం లేదు సీత అని అసహనంగా. అని నాకు బావ అంటే ఇష్టం. సీత కొంచెం కోపంగా వినపడింది వాళ్ళ మా అమ్మ వాయిస్. వాడు నిన్ను చాలా చులకనగా చూస్తున్నాడు రా. వాడికి నీ ప్రేమ కనిపించడం లేదు. నీ మీద పెంచుకున్న పగ మాత్రమే వాడికి కనిపిస్తుంది. అర్థమవుతుందా? నీకు అర్థమవుతుంది మావయ్య. నాకు అర్థమవుతుంది. గతంలో తన నమ్మకాన్ని నేను కోల్పోయాను. మీరే చెప్పండి. నన్ను ఎంత ప్రేమగా చూసుకునేవాడు, అలాంటి వ్యక్తి నమ్మకాన్ని నేను కోల్పోయాను. బావ నన్ను అనడంలో తప్పు ఏం కనిపించడం లేదనిపించింది. ఇక విడాకుల విషయానికి వస్తేనా, అది బావకు నేను సరిపోను. ఎందులోను నేను డిగ్రీ కూడా కంప్లీట్ చేయలేకపోయాను. కానీ బావ మాత్రం పెద్ద బిజినెస్ని రన్ చేస్తున్నాడు. దానికి నేను కరెక్ట్ కాదు అని డోర్ దగ్గరికి వెళుతూ, డిన్నర్ చేయడానికి రండి మావయ్య, మెడిసిన్స్ వేసుకోవాలి అని చెప్పి కిందకి వెళ్ళిపోయింది. కిందకి వాళ్ళ మామయ్య గదిలో నుండి బయటికి వచ్చిన సీత రామ్ అన్న మాటలు అన్ని గుర్తుపెట్టుకుంది. కోపంతో ఒక చెల్లెకి వెళ్ళి వంట చేసి తన రూమ్లోకి వెళ్ళిపోయింది. ఆ రోజు వెంకటేశ్వర్లు కిందకి రాలేదు. సీత కూడా ఆ రోజు శుభ్రంగా తింది. కొడుకు మాత్రమే వాళ్ళ మామయ్య కోసం ఎదురు చూస్తూ అక్కడే ఉండిపోయింది. అప్పుడే ఏమీ సీత అన్న వాళ్ళ అత్త మాటలు వినిపించేసరికి, హా అత్త అని పరిగెత్తుకుంటూ వెళ్ళింది. రెండు మజ్జిగ తీసుకునిరా. అలానే అని కిచెన్లోకి వెళ్ళి తీసుకుని వచ్చి ఇచ్చింది. కనీసం తను తిన్నావా అని కూడా అడగకుండా ఖాళీ చేసిన గ్లాస్ తన చేతిలో పెట్టి వెళ్ళు అని అనగానే తల ఊపి వెళ్ళింది. ఆవిడ మాత్రం గుర్రు పెట్టి నిద్రపోతుంది. సీత మాత్రం వాళ్ళ మామ మీద నమ్మకంతో వస్తారని డైనింగ్ ఏరియాలోనే ఉండిపోయింది. తన నమ్మకం నిజం చేస్తూ మెట్ల మీద నుండి వచ్చారు వెంకటేశ్వర్లు. ఆయన్ని చూసి ఆనందం అంత ఇంత కాదు. వచ్చిన వెంకటేశ్వర్లు మాత్రం ఆనందంలో ఉన్న సీతను చూసి ఉండిపోయారు. మరోపక్క రామ ఆఫీసులో నిమగ్నం అయ్యి మంచినీళ్ళ కోసం చూస్తే నీళ్ళ బాటిల్ లేకపోవడం గుర్తుకు వచ్చి కిందకి వెళదామని వెళ్ళబోతుంటే కొసరు వడ్డిస్తున్న సీతను చూసి ఆగిపోయాడు. మనసులో, నువ్వు నన్ను ఎంత మా నాన్నని కాకపట్టినా నేను వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినడానికి ఒక చెవాటు వేశాడు. ఇప్పుడు కూడా మీకు ఉద్యోగం ఎందుకు మావయ్య? బావ కొత్తగా స్టార్టప్ కంపెనీ పెట్టాడుగా. మీరు ఇంకా కష్టపడడం నాకు నచ్చడం లేదు. వాడు చదివింది కూడా నేను బ్యాంకులో చేసిన ఉద్యోగంతోనే అమ్మా. అన్నం పెట్టిన ఉద్యోగాన్నే మానేయలేను తల్లి. అన్నట్లు నువ్వు తిన్నావా? ఆకలిగా లేదు. ఆకలి కడుపుకి ఉంటుంది తల్లి, నీ మనసుకి కాదు. కడుపులో ఉన్న బాధను పక్కన పెట్టి కడుపుకి ఆకలి అన్న విషయం గుర్తుపెట్టుకో. ఆ పట్టు అని ప్రేమగా చెప్పేసరికి మామయ్య చేత ముద్దలు తింటుంది. కళ్ళ నిండా నీరుతో, ఎవరు చెప్పారు మావయ్య అమ్మనే బాగా చూసుకుంటుందని? వాళ్ళందరికీ నేను ఒక ఉదాహరణగా చూపించాలనుంది. అమ్మ కన్నా ఎక్కువగా నన్ను చూసుకుంటా. నీ రుణం ఏం ఇచ్చి తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు. సూటిగా సీత వైపు చూసి, రుణం తీర్చుకోవచ్చు సీత అని అంటే అయోమయంగా చూసి, ఎలా? రేపు నీకు పెళ్లి సంబంధం తీస్తున్నాను అని అనగానే గుండె కడుపులోకి వచ్చింది. మావయ్య అని లేచి ఉంది. ఏమంది సీత? అది వినగానే, నీకు పెళ్లి చూపులా? అది ఎలా జరుగుతాయో నేను చూస్తానే. నాకు తెలియకుండా పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారా అని మనసులో అనుకున్నాడు రామ్. మీరు ఏమంటున్నారు తెలుసా? నాకు పెళ్లి చూపులేంటి? కంగారుగా అంది. ఒకసారి చేసిన పొరపాటును సరిదిద్దుకోవాలని చూస్తున్నాను.
నేను ఒప్పుకోలేను మావయ్య. ఈ జన్మకు నేను ఇలానే ఉండిపోతాను. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే, నువ్వు దీనికి ఒప్పుకోకపోతే నా మీద ఒట్టే సీత. మావయ్య అని గట్టిగా అరిచింది. అవును నీ మావయ్యనే చెబుతున్నాను. నీకు పెళ్లి చూపులు వాళ్ళకి అంతా చెప్పాను. నేను చూడడానికి రేపు వస్తున్నారు. 10 గంటలకు రెడీగా ఉండు. ఇదే నా రుణం తీర్చుకోవాల్సిన సమయం అని చెప్పి ప్రేమగా తల నిమురుతారు. నీకు మళ్ళీ పెళ్లి చేసి అత్తారింటికి పంపాలి. నాకు ఇదే కావాలిరా. ఒకసారి నా అజ్ఞాత నా కళ్ళని కప్పి రామ్తో పెళ్లి జరిపించాను. మీరు ఎన్ని అనుకున్న ఈ సంబంధం చెడగొట్టడానికి నేనున్నాను నాన్న. గెట్ రెడీ ఫర్ దట్ ఛాలెంజ్. ఒకప్పుడు నాకు ఇష్టం లేదని చెప్పినా నాతో పెళ్లి జరిపించి ఇప్పుడు బాధపడుతున్నారు. దానికి కారణం మీరే. ఇప్పుడు బాధపడితే ప్రయోజనం ఏముంది అని అనుకున్నాడు రామ్. ఒక విధంగా వాడికి ఇష్టం లేకుండానే పెళ్లి చేయడానికి కారణం నేనే. అందుకే జీవితం అని చెప్పలేక కళ్ళు తుడుచుకొని వెనక్కి తిరిగాడు. మీరు బాధపడకండి. నా జీవితం అలా అవ్వాలని ఉంది కాబట్టి అలా అయింది. దీనికి మీరేం చేస్తారు? మీ ఇష్టం. మీరు ఎలా చెప్తే అలానే చేస్తాను అని మాట్లాడకుండా తన రూమ్లోకి వెళ్ళిపోయింది సీత. వాళ్ళు వెళ్ళిపోయాక మంచినీళ్ళ కోసం వచ్చి తాగి రేపు పెళ్లి ఎలా చెడగొట్టాలని ప్లాన్స్ వేయడం మొదలుపెట్టాడు. అప్రయత్నంగా సీత రూమ్లోకి వెళ్తే మంచానికి ఆనుకుంది. అప్పుడే రామ్ రావడం చూసిన సీత కంగారుగా లేచింది. తననే కింద నుండి మీదకి చూసి, పర్వాలేదు బాగానే ఉన్నా, ఏం కావాలి అని ముఖం తిప్పుకొని అంది. ఏం కావాలని ఇస్తావా వంకరగా అన్నాడు. పిచ్చిగా మాట్లాడుకో, ఏం కావాలో చెప్పు. తన వైపు చూస్తే ఎవరి స్మైల్తో వచ్చాడు తన దగ్గరికి. ఆ అడుగుకి ఒక అడుగు వెనక్కి వేసిందని చెప్పాలి సీత. తన మెదడులో ఏదో సెన్స్ చేస్తుంటే తనని తోసి గడియ పెట్టుకుంది. మరుసటి రోజు 10 గంటలకు పెళ్లి వాళ్ళు రావడంతో వాళ్ళ ముందు ఉంది సీత. పెళ్లి కొడుకు తల్లి మాట్లాడుతూ, అమ్మాయి కుందనపు బొమ్మలా ఉందండి. మా అబ్బాయి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తాడు. ఈ మధ్యనే అమెరికా కూడా వెళ్ళాం అని ప్లాన్ కూడా చేసుకున్నాడు. కాకపోతే కొంచెం ఖర్చు అని నసుగుతుంటే మీరు కట్నం గురించి ఏం ఆలోచించకండి. మేము తనకి ఎక్కువ మోతాదులోనే వస్తుంది అని అనగానే 1000 కాంతల ముఖంతో, అవునా అయితే ఇప్పుడే ముహూర్తం పెట్టుకుందామంటారు. దాంతో వెంకటేశ్వర్లు ఏదో మాట్లాడబోతుంటే ఫుల్గా తాగి వచ్చాడు శ్రీరామ్. వస్తూ సీత ఎదురుగా కూర్చున్నాడు. ఒక్కసారి అలా కూర్చునేసరికి కంగారు వచ్చేసింది సీతకు. భయంగా చూసింది వాళ్ళ మామయ్య వైపు. ఇవేమీ గమనించని దట్టు పెళ్లి కొడుకు సీత కన్నార్పకుండా చూస్తున్నాడు. అది రామ్ దృష్టిలో పడకనే పడింది. కంగారుగా, సీత బావయ్య ఏంటి ఇలా వచ్చాడు? ఇప్పుడు ఈ విషయం గురించి ఎంత రంచ చేస్తాడో, దానివల్ల మామయ్య ఎంత బాధపడతారో. సీత ఏం జాతకమైనది, ఒక్క పని కూడా సరిగ్గా అవ్వదు అని మనసులో అనుకుంది. రామ్ మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళు, కోపంగా అరుస్తూ వస్తున్నారు వెంకటేశ్వర్లు. శ్రీరామ్ మర్యాదగా లోపలికి వెళ్ళు అని గద్దించాడు వెంకటేశ్వర్లు. బట్ ఇదేమీ పట్టించుకోలేని శ్రీరామ్ సూటిగా సీత వంక చూస్తూ, ఏమే మొగుడు వచ్చాడు, వాడికి పట్టించుకుందాం అన్న ధ్యాస లేదా అని అంటుంటే శ్రీరామ్ వైపు చూసింది. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో అని వెళ్ళనా నాన్నగారు అని తుల్లుతూ అంటున్న కొడుకుని చూసి ముఖం ఎర్రబడిపోయింది. అదే కదా చెప్పాను, ముందు వెళ్ళు. అదేనా నాన్నగారు అని తుల్లుతో వెళ్ళాడు తన గదిలోకి. బట్ సీతకి ఎక్కడో తేడా కొట్టింది. రామ్ అలా వెళ్ళిపోవడం, అలా తాగి వచ్చిన కొడుకు ఏం చేస్తాడో అని భయపడిన వెంకటేశ్వర్లు అలా కామ్గా వెళ్ళేసరికి కొంచెం ఊపిరి పీల్చుకొని పక్కన ఉన్న పెళ్లి వాళ్ళతో, ఇదండి వరుస, నా కొడుకు బాగా చూసుకుంటాడని పెళ్లి చేశాను. కానీ మా సీతమ్మని ఎప్పుడు భార్యలో చూడలేదు, అందుకే తనకు వేరే పెళ్లి చేయాలనుకున్నాను అని అనగానే, అయ్యో మీ గురించి మాకు తెలియదా అన్నయ్య గారు, కానీ మా వాడి ఉద్దేశం ఏంటో అని తన వైపు చూస్తే, నాకు ఈ పెళ్లి కూతురు చాలా బాగా నచ్చిందమ్మా, ఇక్కడ ముహూర్తం కూడా పెట్టేసుకోవచ్చు అని అనగానే సంతోషం అంత ఇంత కాదు వెంకటేశ్వర్లు గారిది. అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాడు రామ్ తుల్లుతూ. సీతకు చాలా భయం పట్టుకుంది. మనసులో రామయ్యని తలుచుకుంటూ పెళ్లి కొడుకు తల్లి రామ్ రావడం చూసి కళ్ళు అబ్బాయి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాయి. పెళ్లి కొడుకు దగ్గరకు వెళ్ళి ఒక్కసారి లేవమన్నాడు. అయోమయంగా లేచి తన వైపు చూశాడు. ఆ పక్కనే ఉన్న కబోర్డ్లో నుండి బీర్ బాటిల్ తీసుకొని తాగుతున్నాడు. అక్కడే రామ్ కోపంగా అరిచాడు వెంకటేశ్వర్లు. అయినా పట్టించుకోలేకుండా అలా తిరుగుతూనే ఉన్నాడు, చేతిలో బీర్ బాటిల్లో వేసుకొని. గార్డెన్లోని ఇంటిలోకి హాల్లోకి వెళ్తుంటే పెళ్ళికొడుకు వాళ్ళమ్మ అనుమానంగా కనుబొమ్మలు ముడిపడ్డాయి. అప్పుడే ఫుల్గా తాగేసి మళ్ళీ ఎదురుగా కూర్చున్నాడు రామ్. తూగుతూ సీతని కన్నార్పకుండా చూస్తుంటే భయంతో కళ్ళు మూసుకుంది. అలా కూర్చునే రామ్ని ఏం పట్టించుకోకుండా, మీరు కట్నం గురించి ఏం ఆలోచించుకోండి, మేము తనకి ఎక్కువ మోతాదులోనే వస్తుంది అని అనగానే 1000 కాంతుల ముఖంతో, అవునా అని అంటారు. దాంతో వెంకటేశ్వర్లు ఏదో మాట్లాడబోతుంటే ఫుల్గా తాగిన వచ్చిన శ్రీరామ్ వస్తూ సీత ఎదురుగా కూర్చున్నాడు. అలా కూర్చోగానే తెగిలిపడిన సీతను చూసి పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లికొడుకు వాళ్ళమ్మ కనుబొమ్మలు ముడిపడ్డాయి. అడగకూడదంటూనే పెళ్లికొడుకు వాళ్ళమ్మ ఏదో మాట్లాడబోతుందన్న సమయంలో శ్రీరామ్ మర్యాదగా లోపలికి వెళ్ళు అని గద్దించాడు.
వెంకటేశ్వర్లు. బట్ ఈసారి అదేం పట్టించుకొని శ్రీరామ్ సూటిగా సీతవంక చూస్తే ఏమై మొగుడు వచ్చాడు అని పట్టించుకుందామన్న ధ్యాస లేదా అని అంటుంటే శ్రీరామ్ వైపు చూసింది. ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు గుసగుసలు ఆడుతుంటే అవమానంగా అనిపించి శ్రీరామ్ ముందు రూమ్లోకి వెళ్ళు అని మరోసారి అన్నాడు వెంకటేశ్వర్లు. అబ్బుకి ఎక్కదు కాబట్టి ఏవో సీత అని తొలుత అంటుంటే భయంగా వాళ్ళ మామయ్య వైపు చూసింది. ఈసారి కోపం వచ్చిన వెంకటేశ్వర్లు తన కాళ్ళను పట్టుకొని తీసుకొని వెళ్తుంటే బలంగా విదిలించి ఎందుకు నన్ను లోపలికి తీసుకుని వెళ్తారు, నా భార్య ఎందుగా అని ఆలోచించినట్లు ముఖం పెట్టి పిచ్చిగా ఒక నవ్వు నవ్వి భార్య కాదు మాజీ భార్య అని అంటే పెళ్లికొడుకు వాళ్ళ అమ్మ లేచి ఏంటన్నయ్య గారు మీ అబ్బాయికి తనకి విడాకులు అయ్యాయని చెప్పారుగా, మరి మీ అబ్బాయి ఏంటి సొంత పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నాడు అని కోపంగా అంది. అదంతా వీడు కావాలని చేస్తున్నాడు తల్లి, నేను 2 నిమిషాల్లో సర్దు మనుస్తాను అని చెప్పి కోపంతో తీసుకుని వెళ్ళిపోతుంటే ఆగు నాన్న నేనేం చేస్తున్నాను, అది నా మాజీ పెళ్ళాం ఆ ఆంటీ అడుగుతుందిగా మా ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటి అని. సబిత అని దగ్గరికి వచ్చి ఆ ఆంటీ ముఖంలో ముఖం పెట్టి ఆంటీ మీరు పెళ్లి చూపులకే వచ్చారు, ఈ పిల్లను అని సీత నడుము మీద చేయి వేసి దగ్గరికి లాక్కొని ఇది పిల్ల కాదు నా భార్య కాదు నా మాజీ భార్య. రామ్ కోపంగా అరుస్తాడు వెంకటేశ్వర్లు. డాడీ నేను మాట్లాడుతున్నాను కదా మధ్యలో డిస్టర్బ్ చేయకు అని పడిపోబోతుంటే బావా అని తనని పట్టుకున్న సీతను చూసారా ఆంటీ నా మీద ఎంత లవ్వో, నీ లవ్ ఇప్పటిది కాదు గత అని నోటి మీద వేలు పెట్టి అవును బంగారం నీ ఏజ్ ఎంత రా అని నిస్సహాయంగా చూసింది తన వైపు. ఓకే చెప్పవా, అయితే నేను కనుక్కుంటాను. నేను ఎప్పుడు పుట్టాను 1997 అంటే నీది 1999. గుర్తు వచ్చింది 25కి బంగారం, 25 సంవత్సరాలు నన్నే ఆరాధించింది తెలుసా అని వెర్రిగా నవ్వుతాడు. కోపంతో పిడికిలు బిగించి తన వైపు చూస్తున్నారు వెంకటేశ్వర్లు. ఇంకో విషయం ఏంటంటే చిన్నప్పటి నుండి మేమిద్దరం ఒకటే స్కూల్, ఒకటే కాలేజ్, ఒకటే కంచం, ఒకటే మంచం అని సాగదీస్తూ అన్నాడు. చివరికి దానికి ఎక్కడెక్కడ చుట్టుమచ్చలు ఉన్నాయో కూడా నాకు తెలుసా ఆంటీ అని చెవిలో చిన్నగా చెబితే నోటు మీద వేలు వేసుకుంది. ఇప్పుడు చెప్పండి, అయినా దీన్ని పెళ్లి చేసుకుంటానంటే మీ ఇష్టం అని అమాయకంగా ఫేస్ పెట్టి పద సీత అని తనని తీసుకుని వెళ్తుంటే సీత బాగా నచ్చిన పెళ్లి కూడా కోపంతో ఊతో నువ్వు అబద్ధం చెప్తున్నావు, నీ గురించి ఆల్రెడీ అంకుల్ చెప్పారు, నువ్వు పచ్చి తాగబోతు అంటే కదా, సీతని మొదటి నుండి నీకు పడదని ఇలా అబద్ధం చెప్తున్నా కదా అని అంటే కరెక్ట్గా చెప్పా బాబు, అసలు సీతను ఇచ్చి ఎందుకు పెళ్లి చేశానని రోజు అనుకునేవాడిని అని సీతని తన నుండి విడిపిస్తుంటే పెళ్లి కొడుకు వైపు చూసి నీకు ఇది బాగా నచ్చింది అనుకుంటా కదా అయినో అని వెంకటేశ్వరుని దగ్గర ఉన్న సీతను లాగి అమాంతం తన పెదవులు అందుకున్నాడు. షాక్తో బిగిసిపోయాడు దాని పెళ్లి కొడుకు. చిచ్చి ఏంటండి యగాయిత్యం, పెళ్లి చూపులకు వచ్చిన మమ్మల్ని ఇలా దారుణంగా అవమానిస్తారా, ఏంటి ఇంకా చర్చం చూస్తున్నావా, అమ్మాయిని ముద్దు పెట్టుకోవడం ఇక్కడే ఉంటే అది కూడా కానీ చూస్తాడ్రా అని తిట్టుకుంటూ వెళ్ళిపోయారు. తాము వదలరా సీతని అని వెంకటేశ్వర్లు పట్టుబట్టని వినిపించుకోకుండా పెదవులను మార్చి మార్చి పిప్పి చేస్తున్న తోయడానికి ప్రయత్నం చేస్తున్న సీత కంటిలో నుండి కన్నీరు పారుతుంది. పద్మావతి గారు మహిళా మండలి నుండి ఇంకా రాలేదు కాబట్టి తెలీదు, బలవంతికి విడిపించి లాగి చంపదెబ్బ కొట్టారు వెంకటేశ్వర్లు. ఏడుస్తూ తన గదికి వెళ్ళిపోయింది సీత. అమ్మ సీత అని అంటుంటే కింద పడిన శ్రీరామ్ సీత కాదు నా మాజీ భార్య అని వాగుతున్నాడు. కింద పడిన కొడుకుని చూసి కన్న తండ్రి చూసి వదిలేయలేడు కదా, తనని తీసుకొని పైన గదిలో పడుకోబెట్టాడు. తన కొడుకు ఇలా అవుతున్నాడేంటి అన్న బాధ ఒకవైపు ఉంటే సీత జీవితం ఇంకో పక్క పాడవుతుందని బాధపడుతున్నారు. ఎందుకు ఇలా తయారవుతున్నావు, చిన్నప్పటి నుండి సీతతోనే జీవితం అని చెబితే పోనీలే నా మనసులో ఉన్న మాట నీ నోటి నుండి వచ్చిందని అనుకున్నాను, కానీ ఇలా తయారవుతావని అనుకోలేదురా అని బాధపడుతూ వెళ్తున్నారు. అలా వెంకటేశ్వర్లు వెళ్ళగానే పడుకున్న శ్రీరామ్ ఒక్కసారిగా లేచి నేను అనుకోలేదు నాన్న తనంత గుడ్డిగా నమ్మి మోసపోతాను అని, చిన్నప్పటి నుండి అదే నా జీవితం అని చాలా సంతోషపడ్డాను, కానీ అది నా ప్రేమని నా గుండెల మీద తన్నింది, వదిలిపెట్టను దాన్ని అంటూ ఈవిల్ స్మెల్తో నాకు తెలియకుండానే బాగానే నడిపారు. ఎన్ని సంబంధాలు చూసినా ఇలానే చెడగొడతాను అని కోపంగా అనుకుంటూ ముందు దానికి కోటింగ్ ఇవ్వాలి సీత అని మనసులో అనుకున్నాడు. ఇన్ని రోజులు నేను సీరియస్గా తీసుకోలేదు అని అర్థమైంది. ఇప్పటికా అసలైన టార్చర్ చూపిస్తాను, నన్ను నా ప్రేమను చాలా అవమానించావు, నా నమ్మకం మీద దెబ్బ కొట్టావు, ఆఖరికి నా శత్రు చేత తాళి కట్టించుకోవడానికి సిద్ధపడ్డావు, వదలే నేను ఇంత బాధపట్టకపోతే నా పేరు శ్రీరామచంద్రనే కాదు అని అనుకుంటూ నిద్రలోకి జారాడు. మరుసటి రోజు చాలా హడావుడిగా ఉంది సీత. అస్తమానం టైం వైపు చూసి చాలా కంగారుగా పనులు చేసుకుంటుంది. ఒక పక్క నుండి టీలు కాఫీలు అందిస్తూ అది చాలక వాళ్ళ అత్త అయినా సూర్యకాంత్ సరిపోదు అన్నట్లు సామాను కూడా తోమడానికి వేస్తే అసలే ఉదయం నుండి తినిగిపోవడంతో నీరసంగా ఉంది. కానీ అది పట్టించుకోకుండా ఇంకా పనులు చెబుతుంటే తప్పక చేయాల్సి వస్తుంది. తన ఇంటికి నుండి వెళ్ళిపోవచ్చు కానీ
తన ఇంటి నుండి వెళ్ళిపోవచ్చు. కానీ చిన్నప్పటి నుండి పెంచిన కుటుంబ సభ్యులను విడిచిపెట్టాలని అనుకోలేదు. 2 సంవత్సరాల క్రితం తన జీవితంలో అయిపోయింది తప్ప ఇంతకు ముందు ఎంత బాగా చూసుకున్నారో తనకి మాత్రమే తెలుసు. అప్పుడే రామ్ గురించి తలుచుకోగానే కన్నీరు మున్నీరు కారిపోతుంది. అయినా తన బాధను పట్టించుకునేవారు లేరు. ఒక్క ఇంట్లో వాళ్ళ మామయ్యన వెంకటేశ్వర్లు తప్ప. కానీ వాళ్ళ మామతో వచ్చిన సంబంధం చేసుకుని వెళ్ళిపోదాం అనుకున్న రామ్ ఎందుకు చెడగొడుతున్నాడో అర్థం కాలేదు. ఆలోచనలో ఉండగా సీత అన్న పిలుపు వినిపించేసరికి లావణ్య ఉంది. లావణ్య తనని కరుచుకుపోయి ఏడుస్తుంది. ఊరికమ్మ, నాకంతా తెలుసు. ఎందుకు విడాకులు ఇచ్చావురా? బావకి నేనంటే ఇష్టం లేదు, అందుకే ఇచ్చాను. వాడి మాటలు అలానే ఉంటాయి. అలా అని వాడికి విడాకులు ఇచ్చేస్తావా అని తన చిన్న పట్టుకొని అంటుంది. విరక్తికుడు నవ్వుతూ, ఇప్పుడు నా జీవితంలో అది జరగాలని ఉంది కాబట్టి జరిగింది. దీని గురించి ఇంకేం అడగద్దు లావణ్య. నేను ఇక్కడ ఉంది కేవలం ఒక దాని గురించి అని ఏదో ఆలోచిస్తున్నట్లు అంటుంది. దేని గురించి అనుమానంగా అడుగుతుంది లావణ్య. స్పృహలకు వచ్చి చిన్న నవ్వుతూ చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు చెప్తాను అని మాటను దాటేసింది. ఇక సీత అలా అనేసరికి ఇక మాట్లాడలేకపోయింది లావణ్య. తనని ఓదార్పుగా 2 మాటలే చెప్పగలిగింది. దేని గురించి? ఇప్పుడే అటుగా వచ్చిన రామ్ ఆ మాటలు విని ఆగిపోయాడు. లావణ్యం మాట్లాడుతూ ముందుగా రామ్ని అనాలి అని ఏదో అనబోతున్న తనకి రామ్ని చూసి ఆపేసింది. వెనుక సైకిల్ చేయగానే రామ్ని చూసి, అసలు మనిషివేనా? సీతని ఏం చేద్దాం అనుకుంటున్నావురా? పాప మాడపిల్లని కనికరం లేక ఎందుకు ఎంత నరకం చూపిస్తున్నావు అని కోపంగా అడిగేసరికి తను వెనకే ఉన్న సీత దగ్గరికి వచ్చి చాలా చూస్తున్నావు. నీ పెళ్లి చూపులు చెడగొట్టానని నా మీద కక్ష పెంచుకొని అందరితో అంటున్నావు కదా. ఈ పెళ్లి చూపులే కాదు, నీకు ఏ పెళ్లి చూపులు జరగకుండా చేస్తాను అని అరుస్తాడు. కళ్ళ నీళ్ళతో చూసింది రామ్ వైపు. ఆ మాటలు విని లావణ్య మాట్లాడుతూ, చూడరా, ఇందులో సీతమ్మ తప్పేం లేదురా. నేనే తను ఫోన్ చేస్తే చెప్పింది తప్ప తన తప్పు ఏం లేదు. దయచేసి ఇప్పటికే చేయాల్సింది మొత్తం చేస్తున్నా. ఇక తన జీవితం ఏం చేద్దాం అనుకుంటున్నావురా అని లావణ్య ఒక పక్క నుంచి అరుస్తుంటే కోపంగా లావణ్య వైపు చూడు. నాకు సీతకి సంబంధించిన విషయం మధ్యలో నువ్వు కలగ చేసుకోకుండా ఉంటే బాగుంటుంది అని కోపంగా చెప్పేసరికి, అవును, నీకు సీతకి చెప్పాల్సిన విషయం అదేమో. నేను పిచ్చిగా ప్రేమిస్తుంది నువ్వేమో, దాని మీద ప్రేమ ఉన్నా నువ్వు చెప్పావు. మధ్యలో నాకెందుకు? నా కర్మ. నీ బావ మరదలు ఎలా చేస్తే నాకేంటి, చస్తే నాకేంటి అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంది లావణ్య. అదంతా చూసి ఏడ్చుకొని తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది సీత. తనేదో కోపంగా చూసి సీత రూమ్ దగ్గరకు వెళ్తాడు. కోపంగా, సీత డోర్ ఓపెన్ చేయి, సీత ఓపెన్ చేయి, చూడు, మర్యాదగా వెళ్ళిపోరా, నీ మొహం నాకు చూపించుకో, సీత ముందు డోర్ ఓపెన్ చేయి. నేను చేయను రా, ఇంకా ఏం మిగిలిందని నేను ఇలా కాల్చుకొని తింటున్నా, వదిలే. ఇక ఎలానో తీయదని నిర్ధారించుకొని వెంటనే తన డోర్ని పగలగొడతాడు. అది విని చెవులు మూసుకుంది సీత. చాలాసేపు పగలగొట్టి తర్వాత డోర్స్ ఓపెన్ చేసి ఎదురుగన్న సీతను చూశాడు. అలా చూసేసరికి చాలా భయం వేసింది సీతకు. ఏంటి ఇంతలా పిలుస్తున్నా కదా, డోర్ ఓపెన్ చేయాలని కామన్ సెన్స్ లేదా? కళ్ళలో వస్తువు ఎర్రబడ్డ కళ్ళతో వస్తూ అంటున్నాడు. ఏడ్చిన కళ్ళతో కనులు మూసుకుంటే సరిగ్గా అప్పుడే డోర్ తెరిచిన శబ్దంతో అటువైపు చూసింది. కోపం చిమ్ముతున్న కళ్ళతో తన వైపు చూస్తూ వచ్చి డోర్ని లాక్ చేశాడు. తన వైపు ద్వేషం, కోపం నిండిన కళ్ళతో చూస్తుంది సీత. గంభీరమైన స్వరంతో, ఎందుకు వచ్చావు? నేను బతికి ఉన్నానా లేదని చూడడానికి వచ్చావా? చేయాల్సిన రచ్చ ఇంకేమైనా మిగిలిందని వచ్చావా? ఎందుకు వచ్చావు అని తను అడిగితే తన వైపు చూస్తూ ముఖంలో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా కన్నింగా నవ్వుతూ, దాని నుండి తప్పించుకుందామని పెళ్లి కొప్పుకున్నావా సూటిగా అడుగుతాడు తన వైపు చూస్తూ. అవును, అంతే. నెక్స్ట్ మినిట్ సీత బుగ్గలను ఒక చేత్తో పట్టి గోడ కానిస్తూ, నిన్నంత తేలిగ్గా వదులుతాను అనుకుంటున్నావా అని ఎర్రబడ్డ కళ్ళతో చూస్తూ, నేను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతూనే ఉంటాను, అవసరమైతే అని బుగ్గలు పట్టిన చేత్తోనే తన నడుము మీద కోరికతో బలి చేస్తే నొప్పికి అమ్మ అన్న పదం నుండి బయటికి వచ్చింది. ఏంటి, నొప్పిగా ఉందా అని తననే చూస్తూ ముఖంలో ముఖం పెట్టి అడిగితే కోపంగా తలని అటువైపు తిప్పుకుంది. ఏంటి, పెళ్లి చూపులు చెడిపోయాయని బాధగా ఉందా అని వెటకరంగా అడిగితే కోపంగా తన నుండి విడిపించుకోవాలని చూస్తుంది. కానీ అది సాధ్యం కాలేదు. అసలు నీకేం కావాలిరా? ఎందుకు నేను కాల్చుకొని తింటున్నా? నా బతుకు నేను చూసుకుందామని అనుకున్నాను కదా, మరి ఎందుకు ఇదంతా అని బొంగూరు గొంతులో అంటుంటే, నా జీవితం నాకు కాకుండా చేస్తావు అని సూటిగా అడిగాడు. ఒక్క క్షణం తన వైపు దీనంగా ఏదో గుర్తుకొచ్చిన దానిలో చూస్తుంది. ఏంటి,
కళ్ళ ముందు మెదిలిందా అని అడిగితే ఏం చెప్పలేక మౌనాన్ని ఆశ్రయించింది. చూసావా, నువ్వు కూడా మాట్లాడలేకపోతున్నావు, మరి అనుభవించిన వాడిని నాకెంత బాధ ఉండాలి అని కోపంగా అంటేనే తన నడుమును ప్రెస్ చేశాడు. నొప్పికి తట్టుకోలేక బలము కూడగొట్టుకుని, ఇంత తెలిసి నీకు నేను ఎందుకు అలా చేశానో కూడా నీకు తెలియదా? తగ్గకుండా అంది. తెలుసు, తెలుసు కాబట్టి ఈ మాత్రమైనా నీతో మాట్లాడుతున్నాను. విడాకులు ఇచ్చాను విడాకులు ఇచ్చాను స్వతంత్రం వచ్చింది అనుకున్నావేమో, అది ఎప్పటికీ జరగదు అని కోపంగా అంటూ, ఈ విషయాలు మా నాన్నకి చెప్పావంట ఎస్పైర్, నా నుండి నిన్నెవరూ కాపాడలేరు సీత అని సాగితీస్తూ అన్నాడు. కోపంతో పికిటికలు బిగించింది. కోపంతో బయటికి వెళ్ళిపోతున్న సీతను పట్టి ఆపాడు. ఎక్కడికి అని కోపంతో అడిగితే, ఏట్లోకైతే కాదు, ఏట్లోకి వెళ్ళినా మా నాన్న తప్ప నిన్ను పట్టించుకునేవారే లేరు, నువ్వు చెప్పిన అవసరం లేదు, నా తండ్రి అయినా మావయ్య అయినా ఆయనే అని విసురుగా చేయి లాక్కుపోతుంటే సైడ్ స్మైల్తో తన బయట కొంగును బలవంతంగా లాగితే పిన్నేస్తో సహా బయట కొంగు చిరిగిపోయింది. రామ్ అని అరిచి రాజు కొట్టింది. కొట్టడంతోనే రామ్కి కోపం పీక్స్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళి చీర మొత్తం ఒక్కలాగి లాగేసరికి బొంగురెల్లో తిరిగి బెడ్ మీద పడితే తను ఏదో బహిర్గతం అవుతుంటే రెండు చేతులతో కప్పుకొని ఎర్రబడ్డ కళ్ళతో పట్టిందా? నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా? పరాయి అమ్మాయితో ఇలానే ప్రవర్తించేది అని అరుస్తుంటే కన్నింగ్ నవ్వుతో, చూసావా, నీ బయటలాగి నీ దగ్గర ఆగిపోయింది నీ ధైర్యం, అరుపులు తప్ప ఏముండదు అని తనని కింద నుండి పై వంకరగా చూస్తూ అదే స్మైల్ మెయింటైన్ చేస్తూ, నీకు పిచ్చి పట్టిందిరా, నిజంగానే పిచ్చి పట్టింది అని అరుస్తూ తనని అలాగే బెడ్ మీద పడేశాడు. తన అనుమతిని లేకుండానే తన మీద పడిన రామ్ని తోయడానికి చాలా ప్రయత్నం చేసింది. తన పెదవుల్ని రామ్ అనుమతి లేకుండానే కలిపేశాడు. చాలాసేపు ఉంచిన తర్వాత బహిర్గతం అవుతున్న తన నడుమును నిలుపుతూ ఇంకా ఇంకా తన మీద పట్టు పెంచుతున్నాడు. కనికరం లేకుండా చేస్తున్న రామ్ని ఆపలేకపోయింది సీత. ప్లీజ్ వదిలే అని అంటున్నా తనని విడిపించుకోకుండా తన నిస్సహాయత స్థితిని తనని తిట్టుకుంది. రామ్ ప్లీజ్ వదిలేరా, నాకు ఊపిరి ఆడటం లేదు, వదిలే ప్లీజ్ అని ప్రాధాయపడుతున్నా వదలలేదు రామ్. చివరికి తనని వదిలి ఇంకోసారి నా మీదుగానే అరిచావంటే నిజంగా ఈసారి మన డైరెక్ట్ శోభనమే, నాకేం పర్వాలేదు, నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను, కానీ నేను చెడిపోయిన ఆడదాన్ని ఎవరు పెళ్లి చేసుకోరు, ఇది శాంపుల్ మాత్రమే, ఇంకొకసారి నా మీదుగానే నోరు లేచిందో చూసావుగా, సరే డైరెక్ట్గా పాయింట్లోకి వస్తాను, జాగ్రత్త అని చెప్పి వెళ్తూ వెళ్తూ డోర్ దగ్గరికి వెళ్ళిన రామ్, చూడు, నేను లేను కదా అని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే నేను ఏం చేయడానికైనా సిద్ధం, పెళ్లి ప్రస్తావన ముఖ్యంగా వస్తా, ఐ సెట్ ఐ విల్ కిల్ యూ అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతేనే రామ్ని ఇడియట్ అని మనసులో తిట్టుకుంటూ అరుస్తుంటే చిన్న నవ్వుతూ వెళ్ళిపోతాడు. ఎందుకు ఎలా తయారవుతున్నా? ఒకప్పుడు నేను జంతు ప్రేమగా చూసుకుని నా బావ నాకు కావాలి అని అర్థం చేసుకున్న ఆ బావే నాకు కావాలి, నేను ఇలా చూడలేకపోతున్నాను అని మనసులో అనుకుంటుంది. నా తప్పు ఒప్పుకున్నాను, కనికరించట్లేదు, ఇంకెలా నేను మార్చుకోవడం అని అసహనంగా అనుకుంటుంది. మరోపక్క రామ్ కూడా తనదైన కన్నింగ్ నవ్వుతూ, నేను ఇంకా చాలా బాధ పెట్టాలి, నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్న ధనుష్తో కలిసి నిన్నంత తేలిగ్గా వదలను, ఒకప్పుడు నీ మీద ప్రేమ మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు ద్వేషం పెరిగింది. అవును సీత, నువ్వంటే నాకు ద్వేషం, కోపం, నీ కోపంగా అనుకున్నాడు. అదే టైంలో ధనుష్ ఫుల్గా తాగితే సీత సీత అని మధ్యలో తూలుతూ డాన్స్ చేస్తున్నాడు. ధనుష్ ఇంకా రెండు నెలలు మాత్రమే సీత ఇంట్లో ఉంటుంది, తర్వాత నా గుండెల్లా ఉంటుంది, సీత సీత అని అనుకుంటూ మందులో ఉన్నాడు ధనుష్. అప్పుడే అటువైపు వెళ్ళిన ధనుష్ వాళ్ళ నాన్న కోటయ్య నిట్టూర్పు విడిచి తన గదిలోకి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు వంట పూర్తి చేసి హడావుడిగా సింపుల్ చుడీదార్లో రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. అప్పటికే టైం బ్యాంక్తో 10 సార్లు చూసుకుంది. ఆటో దిగి ఎదురుగా ఉన్న ఎస్ఎస్ సొల్యూషన్ సాఫ్ట్వేర్ కంపెనీ ముందు ఆగితే భయంగా వెళ్తుంది ఆఫీసులోకి. రిసెప్షన్లో సైన్ చేసి హడావుడిగా చైర్మన్ క్యాబిన్లోకి వెళ్తే ఎదురుగా ఉన్న శ్రీరామ్ని చూస్తూ ఊపిరాగినంత పని అయితే భయంగా లోపలికి వెళ్ళిన శ్రీరామ్ తన వైపు కన్నింగ్గా చూస్తూ రిమోట్తో డోర్ లాక్ చేశాడు. ఎదుటికి పట్టిన చెమటను చున్నీతో తుడుచుకొని తన ప్లేస్కు వెళుతుంటే సాడిస్టిక్గా నవ్వుతూ వెంటనే సీరియస్గా చూసి ఆగు అన్న బేస్ వాయిస్తో అనేసరికి టక్కున వేస్తున్న అడుగులు ఆగి తన వైపు చూసింది. ఆఫీస్ ఎన్నింటికి? 10:30కి అని బెరుగుగా చెప్తుంది. నా వాట్స్ టైం? 11 సార్ అని బెరుగుగా తలదించుకొని అంటుంటే తనదైన కన్నింగ్ నవ్వుతా, అంటే 30 నిమిషాలు లేట్, అంత టైం వేస్ట్ చేస్తే నా షెడ్యూల్ ఎవరు ప్రిపేర్ చేస్తారు మిసెస్ సీతా మహాలక్ష్మి గారు అని వత్త పలుకుతూ అన్నాడు. సారీ సార్, నెక్స్ట్ టైం రిపీట్ కానివ్వను అని బెదురుగా సమాధానం చెబుతుంటే, మరి నా 30 నిమిషాల సంగతి ఏంటి అని 2 చేతులు కట్టుకొని అడిగితే ఏం చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది.
ఏంటి సైలెన్స్ అని కోపంగా ఒకసారి అరిస్తే ఒక అడుగు వెనక్కి వేసి చూసింది. మీరు మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా తీసుకుంటాను అని చెప్పేసరికి కన్నింగా నవ్వుతూ గుడ్, అయితే ఈ రోజు మొత్తం నిలబడి ఉండాలి, లంచ్ టైంలో కూడా నువ్వు నిలబడి తినాలి అనేసరికి అలాగే అని తన చైర్ దగ్గరికి వెళ్ళి నిలబడి రామ్ షెడ్యూల్ ప్రిపేర్ చేస్తుంది. అప్పుడే రామ్కి ఫోన్ చేస్తుంది. వాళ్ళ అమ్మ మాట్లాడిన అమ్మాయి యామిని నుండి. తనని ఉడికిద్దామని పక్కనే సీత వైపు చూశాడు. యామిని అని ఎప్పుడైతే అన్నదో అప్పుడే సీతలో కంగారు మొదలైంది. ఏం మాట్లాడుకుంటున్నారని నించొనే ఉంటుంది. మౌనంగా తనని గమనించిన రూమ్లోనే మాట్లాడుతూ హాయ్ స్వీట్ హార్ట్, ఏం చేస్తున్నా? అటు నుండి యామిని పొంగిపోతూ నీ గురించి ఆలోచిస్తున్నా రామ్ అంటుంది. ఆ మాటలు విని సీత గట్టిగా కళ్ళు మూసుకొని బలంగా ఊపిరి తీసుకొని మీ పర్సనల్ అయితే నాకు చెప్తే నేను వెళ్ళిపోతాను సార్ అని అంటుంది. దాంతో కన్నీళ్ళు ఆపుతూ కన్నీ కన్నింగా నవ్వుతూ అది నువ్వు లేకుండా ఎలా సీత, నువ్వు కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో నువ్వు చూడాలి కదా అని తన వైపు సూటిగా చూసి అడుగుతాడు. సారీ సార్, నాకు పక్కనున్న వాళ్ళ విషయాలు వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని అంటుంది. అవునా అని ఆశ్చర్యం నటిస్తూ అడుగుతాడు రామ్. దాంతో అసహనం కోపం కలిపి ఇప్పుడు మీకేం కావాలి సార్, నన్ను ఉడికించాలనుకుంటున్నారా? మీరు అదే ఆలోచిస్తే నేను వెళ్ళిపోతాను. అయినా మీ విషయంలో నాకు ఎప్పుడు ఎలాంటి బాధ్యత లేదు, బంధం అంతకనే లేదు, ఇక్కడ కేవలం పిఏ బాస్ రిలేషన్స్ మాత్రమే ఉన్నాయి అని కోపంగా చెప్పి పనిలో పడిపోతుంది. నీకు ఇలా కాదు, ఇంకా కొంచెం డోస్ పెంచాలి అని చెప్పి యామిని ఎవరితో మాట్లాడుతున్నావు అని అటు నుండి యామిని స్వీట్ వాయిస్ వస్తుంది. అదా నా పని మనిషి అని అనగానే సీత కొంచెం ఎర్రగా చూస్తుంది తన వైపు. అదే సారీ నా పిఏ. అవునా, తనతో కొంచెం దూరంగా ఉండు, ఒకవేళ మన పెళ్లి చేసుకుంటే తనని ఆఫీసులో నుంచి తీసేయి కొంచెం కమాండింగ్ అంది యామిని. ఆ మాటలన్నీ స్పీకర్లో పెట్టడం వల్ల జీతం వినగానే గట్టిగా కళ్ళు మూసుకుని తెరిచింది. సీత ముఖంలో ఎక్స్ప్రెషన్ గమనించిన రామ్ మాత్రం కన్నింగా నవ్వుతూ తప్పకుండా స్వీట్ హార్ట్, ఎలాగో తనకి నాకు విడాకులు అయిపోయాయి కదా, నీతో నా మ్యారేజ్ జరిగిన వెంటనే 19 నుంచి నొక్కి పెట్టి నా ఆఫీస్లో నుండి పర్మనెంట్గా వెళ్ళిపోవాలి కూడా అని తన వైపే సూటిగా చూసి చెప్పాడు. కోపంగా ఏదో అంతం అనుకునేలోపే రామ్ మాట్లాడుతూ ఈజ్ ఇట్ ఓ నైస్ యామ్ని, త్వరగా ఏర్పాట్లు చూడు అని అన్నాడు. సీత మనసులో మాత్రం ఏం ఏర్పాట్లు, అటు నుండి ఏం చెప్తుంది అని మనసులో అనుకుని కంగారుగా చూసింది. ఓ ఆ రాత్రి నాకెందుకు, వదిలే స్వీట్ హార్ట్, అది మర్చిపోయే రోజా, నాకు గుర్తుంది. రోజు కొంతమంది ఉంటారు కలవాలని ఉంది కలుద్దామా అని అంటుంటే మడి కట్టుకొని మూలని కూర్చుంటారు. సీత వింటూ మాత్రం రాత్రి ఏం జరిగింది వాళ్ళిద్దరికి, ఏం జరిగి ఉంటుంది అని మనసులో ప్రశ్నలు వేసుకుంటుంది. తన ప్రశ్నల సమాధానాలు ఎవరు చెప్తారు అని దేవుడా వీళ్ళ భాష నేను వినలేకపోతున్నాను, వెళ్ళిపోవాలి ముందు అని అనుకుంటూ తప్పక ఫైల్ అక్కడ పెట్టి బయటకు వెళ్ళిపోతుండగా తనని చూసిన రామ్ స్వీట్ హార్ట్ ఒక నిమిషం అని ఫోన్ కట్ చేశాడు. నిజంగా చెప్పాలంటే ఆ ఫోన్ ఎప్పుడో కట్ అయిపోయింది. రామ్ని కట్ చేసేసాడు. ఎందుకు బయటకు వెళ్తున్నా అని సూటిగా అడిగాడు. అది ఫైల్ గురించి, అది లావణ్య మేడం దగ్గర ఉండిపోయింది, సో అందుకే వెళ్తున్నాను అని అనగానే ఈజ్ ఇట్ ఏ ఫైల్? అది రావు గారి ఫైల్ ఎక్కడుంది, అది ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది కదా అని అనగానే అప్పుడు గుర్తుకు వచ్చింది పోయినసారి అది కంప్లీట్ అయిపోయిందని. మనసులో మాత్రం వీళ్ళ సంభాషణకు వెళ్ళిపోదామన్నా ఈయన నన్ను వదిలేటట్టు లేడు, ఇంటి దగ్గర టార్చర్గా ఆఫీసులోని ఈ టార్చర్నే అని మనసులో అనుకుంటూ అప్పుడే పృథ్వీ వచ్చాడు. సరిగ్గా మే ఐ కమిన్ సార్ అన్న వాయిస్ వినిపించి పీసీలో నుండి చూపిని తిప్పి ఎదురుగా 6 అడుగుల మనిషి వైపు చూస్తే కమ్ పృథ్వీ అని పిలుస్తాడు. ఏంటి పృథ్వీ అసలు కనిపించడమే లేదు అని అడిగితే అప్పటికే సీతను చూడటంలో బిజీగా ఉన్న పృథ్వీ తన వైపు చూపుని మరచి ఎదురుగా ఉన్న శ్రీరామ్ వైపు చూసి నవ్వుతూ ఈ మధ్య కొంచెం బిజీగా ఉన్నాను రా, నీలా నేను కూడా సెటిల్ అవ్వాలని అనుకుంటున్నా కదా, అయితే పెళ్లి చూసుకుంటావా అని శ్రీరామ్ అడిగితే దానికి ఇంకా కొంచెం టైం ఉందిలే అంటూ ఓరుగా సీత వైపు చూసి వెంటనే నేను కూడా స్టార్ట్అప్ కంపెనీ పెడదాం అనుకుంటున్నాను రామ్, ఈ కంపెనీ పెట్టిన దగ్గర నుండి సీత కూడా ఇక్కడ పనిచేస్తుంది అనేకన్నా బలవంతంగా రామ్ని పని చేయించుకుంటున్నాడు. అలా వచ్చిన సీతని చూసి మొదటి చూపులోనే ఇష్టపడ్డాడు పృథ్వీ. చాలాసార్లు శబ్దం అనుకున్నాడు కానీ చెప్పలేకపోయాడు. అప్పుడప్పుడు కావాలని సీత దగ్గరికి వచ్చి చూడటానికి ఫ్రెండ్ వంకతో చూస్తూ ఉంటాడు. సీత కూడా తన ఇంటెన్షన్ అర్థం చేసుకోలేనంత చిన్నపిల్ల కాదు కదా, అందుకే కావాలని దూరం పడుతుంది. అతని ఒకవేళ ఆ ముక్కని తెలిస్తే తనని లొంగ తీసుకున్నాడు అన్న పేరు తనకు వస్తుంది. రామ్ గురించి నేను బాగా తెలిసిన వ్యక్తి ఒక సీత, అందుకే దూరం పెడుతుంది. ఎవరిని మగవాళ్ళని అనేది తన పరిధిలోకి దాటి రానివ్వదు. ఆలోచనలో ఉండగానే వాళ్ళ మాటలు ఎక్కువ అయ్యేసరికి అప్పుడే చూస్తుంది. ఓ కంగ్రాట్స్ రా అని విష్ చేస్తే అడగకూడదంటూనే మీ పిఏ ఇంట్లో నిలబడింది, పనిష్మెంట్ అని సింగిల్ వాడుతూ అంటాడు. వాట్ పనిష్మెంట్ నా, అంత తప్పు తనేం చేస్తుంది కొంచెం కోపంగా అడుగుతాడు. నీకెందుకు అంత కోపం అని ఒక ఐబ్రో లేపి అడుగుతాడు. దాంతో కొంచెం తడబడుతూ అదే రా ఆడపిల్ల కదా అందుకే అడిగాను, చెప్పు ఏం చేసింది
30 minutes లేట్గా వచ్చింది అందుకే అని ఆరోగ్యంగా అంటే తన స్ట్రిక్ట్ రూల్స్ తెలిసిన పృథ్వీ ఏం మాట్లాడక చెప్పి బయలుదేరుతాడు. తను అలా వెళ్ళడం తను అలా వెళ్ళడం చూసిన బిజినెస్ పార్ట్నర్ లావణ్య అనుమానంగా చూసి శ్రీరామ్ క్యాబిన్లోకి వచ్చింది. ఏంట్రా పృథ్వీ వచ్చాడు, ఏంటి సంగతి అని ఎదురుగా కూర్చొని అడిగితే జరిగింది మొత్తం చెప్తాడు. ఓ అవునా అని పక్కనే ఉన్న సీత వైపు చూస్తే హాయ్ సి అని చనువుగా దగ్గరికి వెళ్ళింది. చిన్నగా నవ్వి తను వర్క్ చేస్తుంటే ఏమైంది సీత, ఎందుకు నుంచొని ఉన్నావు అని అడిగితే పనిష్మెంట్ అని చెప్పి మళ్ళీ పీసీలో తలని దూర్చింది. వీడి పైత్యానికి కూడా ఒక హద్దు ఉండాలి అని కోపంగా శ్రీరామ్ వైపు చూస్తే ఏం జరిగినట్లే వర్క్ చేసుకుంటున్నాడు. కానీ ఒక గని సీత వైపు వేశాడు అనుకోండి. చిన్నగా నవ్వి తను వర్క్ చేస్తుంటే అని కోపంగా శ్రీరామ్ వైపు చూస్తే ఏం జరగలేనట్టు వర్క్ చేసుకుంటున్నాడు. రామ్ అని కోపంగా అరిస్తూ తన ముందు నుంచింది లావణ్య. సీత కూడా అరుపు వినిపించి కంగారుగా తన వైపు చూస్తుంది. ఏంటి ఏం పట్టనట్లే అడగని తన తీరుని చూసి ఇంకా కోపం పెరిగింది తనలో. రామ్ ఏం చేస్తున్నావు, నేను అలా ఎంతసేపు నించోబడతాం పాపం రా అని ఏదో మాట్లాడబోతుంటే షార్ప్గా తన వైపు చూసి జీకే సొల్యూషన్ ఫైనల్ లావణ్య క్యాబిన్లో ఉంటుంది, తీసుకురా సీత అని కోపంగా చూపుని తిప్పకుండా అంటాడు. ఇప్పటి వరకు షాక్తో నిలబడిన సీత ఆర్డర్ను ఫాలో అవుతూ లావణ్య క్యాబిన్లోకి వెళ్ళింది. అది చూసిన లావణ్య కోపంగా తనని పంపించావుగా, ఎప్పుడైనా నిజం చెప్పు, అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో నాకు తెలియాలిరా. నాతో పాటు నువ్వు చదువుకున్నావు, కానీ ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. నీ మనస్తత్వం నీ ప్రవర్తన ఏంటో కూడా తనని ఎంతలా బాధ పెడుతున్నావో తెలుసా అని కోపంగా అరుస్తుంటే తన వైపు చూస్తే ఇంకా నువ్వు మాట్లాడాల్సినది అయిపోతూ వెళ్ళొచ్చు లావణ్య అని ఒక ముక్కలో చెబుతుంటే కోపంగా చూసి వెళ్తానురా. 2 సంవత్సరాల నుండి అదే చెప్పు నెట్టుకొస్తున్నావు, కానీ సీతకి కానీ ఏమైనా జరిగిందో ఒక అక్కగా నేను స్టాండ్ తీసుకుంటాను అని విసురుగా చెప్పి వెళ్ళిపోతుంది తన క్యాబిన్కి. వెళ్తున్న తనను చూసి నా జీవితం ఒక పరంగా నాశనం కావడానికి అదే కారణం లావణ్య, దానికి చిట్ ఫర్ ట్యాట్ ఇవ్వకుండా ఎలా ఉంటాను అని కోపంగా మనసులో అనుకున్నాడు. రామ్ మీద కోపంతో తన క్యాబిన్కి వచ్చిన లావణ్య క్యాబిన్ వెతుకుతున్నా ఎలాంటి ఫైల్ కనిపించక వెతుకుతుంటే సీత అని పిలిచిన లావణ్య వైపు చూస్తూ ఓ వచ్చారా, సార్ ఇచ్చిన ఫైల్ కనిపించడం లేదు అని అంటే ఫైల్ తన దగ్గరే ఉంది అని చెప్పేసరికి తిరిగి తన ప్లేస్కి వెళ్ళిపోతుంటే సీత అని ఆప్యాయంగా పిలిచింది. వెళుతున్నది ఆగి తన వైపు చూస్తే అడగకూడదు అంటూనే అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది సీత, ఆ ప్రశ్న ఉంచలేదు కాబట్టి గతం ఒక్కసారి కళ్ళ ముందు మెదిలింది. అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్లు నిండుకుంటే దాన్ని బలవంతంగా తొక్కిపెట్టి రాముని అడగలేదా, తను చెప్పలేదంటే ఎవరికి తెలియొద్దనే కదండి, ఆ విషయాన్ని కూడా రాముని అడగండి అని చెప్పి వెళ్ళిపోతుంది. వెళుతున్న తననే చూసి అసహనంగా చైర్లో కూలబడింది. వాడేమో మొండోడు అనుకుంటే ఇది ఇంకా మొండిది, ఇలాగే ఉంది అని అనుకుంది. తిరిగి క్యాబిన్లోకి వెళ్ళిన సీత పనిలో మునిగిపోతే టీ అని బేస్తో అరిచేసరికి ఫాస్ట్గా అటాచ్ బెడ్రూమ్లో ఉన్న కిచెన్ దగ్గరకు వెళ్ళి ఫాస్ట్గా టీ పెట్టి తీసుకొని వచ్చింది. తను ఇచ్చిన టీ తీసుకొని తాగుతుంటే షుగర్ లేదు, మళ్ళీ వెళ్ళి తీసుకురా అలానే అని మళ్ళీ వెళ్ళి తీసుకొని వచ్చింది. అది తాగి ఎన్నిసార్లు చెప్పాలి నీకు, టీ పెట్టడం కూడా రాదా, వెళ్ళి షుగర్ ఎక్కువగా ఉంది మళ్ళీ చేసుకొని తీసుకురా అని అనేసరికి తిట్టుకుంటూ వెళ్ళింది. ఎంతో ఏకాగ్రతగా చేస్తూ కాఫీ కప్ తీసుకుంటే వెళ్తుంటే అమ్మో మళ్ళీ ఏం చేస్తాడో, ఏం వంక పెడతాడో అని ఒక సిప్ తాగి అన్నీ సరిపోయే లేదో చూసి అప్పుడు పట్టి తీసుకెళ్ళింది. టీ అని ముఖం మీద పెట్టి ఇస్తుంటే తనదైన శైలిలో తీసుకొని తన వంక చూసి తాగుతున్నాడు. అలా టీ ఏం మాట్లాడి తాగేసరికి ఊపిరి పీల్చుకొని టీ కప్ అక్కడ నుంచి తీసుకొని వెళ్ళి కిచెన్లో పెట్టి మళ్ళీ తన వర్క్లో మునిగిపోయింది. సాయంత్రం వరకు ఏదో కూడా చెబుతూనే ఉన్నాడు రామ్. అప్పుడే రామ్ దగ్గర ఉన్న ఫోన్ పోగింది. టేబుల్ దగ్గర ఉండేసరికి కానీ ఎంతసేపటికి అది రామ్ ఎత్తకపోయేసరికి అసహనం కోపం తలగలిపి తనే ఈసారి వెళ్ళి హాల్లో ఉన్న ఫోన్ మాట్లాడుతుంది. అది చూసిన రామ్లో కన్నింగ్ స్మైల్. అటు నుండి ఫోన్ చేసిన పృథ్వీ మాట్లాడుతూ హాయ్ అండి సీత గారు, నేనండి పృథ్వీని అని అనగానే ఒకసారి రామ్ వైపు చూసింది. కానీ తన వైపు చూడకుండా ఫోన్లో సీరియస్గా మాట్లాడుతున్నాడు. ఇందాకే యామినితో ఎలా మాట్లాడాడో గుర్తుకు వచ్చేసరికి సీతలో కూడా చిన్నపాటి జలసితో మాటలు కలిపింది. హాయ్ పృథ్వీ గారు అని నొక్క చెప్పింది సీత. పృథ్వీ పేరు వినగానే రామ్ పిడికిలి బిగుసుకుంది. ఏంటంటే ఈ టైంలో ల్యాండ్లైన్ ఫోన్ చేశారు అని అంటుంటే రామ్ ఫోన్ కలవడం లేదండి, అందుకే. అవునా, సార్ ఫోన్ ఎందుకు కలవడం లేదు అని తను చూసింది. నేను మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నా అండి, ఫోన్ మాత్రం కలవడం లేదు. అప్పుడు అర్థమైంది ఇందాక ఆమె నీతో మాట్లాడింది అంతా ఒక అబద్ధం అని. తెలియకుండానే తన ముఖంలో సాటిస్ఫాక్షన్ స్మైల్ వచ్చింది. మన రాము మనసులో మాత్రం దొరికిపోయాను రా బాబు అని అనుకుంటుంది. అదేంటండి మీ ఫోన్ కలవకపోవడం ఏంటి ఇందాకే కదా యామిని గారు, అదే సారీ
సార్ ఫియాన్సీ గారు ఫోన్ చేసింది. తనతో కూడా బానే మాట్లాడాడు అని అంటున్నంతలో లేదండి. ఇందాక నుంచి నేను ట్రై చేస్తూనే ఉన్నాను. ఇందాకే ఫోన్ ఉంటే మాత్రం కలిసేది కదా! ఈసారి రామ్‌కి ఇవ్వండి అని అనగానే అలానే అని ఫోన్ ఎదురుగా పెట్టింది సీత. ఎవరు అని తెలియకుండా కావాలని అడుగుతారు. వినలేదా మీరు? సార్ అని నొక్కి చెప్పింది సీత. అదే వింటే ఇప్పుడు నేనెందుకు అడుగుతాను. ఓకే ఫైన్. నా నోటితో మీరు ఎంతలో చెప్పాలనుకుంటే ఇప్పుడే చెప్తాను. పృథ్వీ గారంట. మీ ఫోన్ కలవడం లేదని ల్యాండ్‌లైన్‌కి ఫోన్ చేశారు. మాట్లాడండి అని అంటే నా ఫోన్ ఎందుకు కలవడం లేదు? బానే ఉంది కదా! అని అన్నాడు రామ్. ఏమో సార్ అదంతా నాకు తెలీదు. మీరు మాట్లాడండి అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది తన డెస్క్ దగ్గరికి. రామ్ కోపంగా ఫోన్ లిఫ్ట్ చేసి హలో గంభీరంగా అన్నాడు. రామ్ నేనురా ఇందాక వచ్చినప్పుడు నీ దగ్గర మీ పిఎం సీత నంబర్ తీసుకోవడం మర్చిపోయాను. ఒకసారి ఇస్తావా? అని ఫోన్ చేశాను. నా పిఏ నంబర్ నీకెందుకు? నార్మల్‌గా అడిగాను. ఏదైనా టిప్స్ గురించి నా నంబర్‌కి అయితే తన దగ్గర తీసుకో. నన్ను అడగడానికి అవసరం లేదు అని కోపంగా ఫోన్ పెట్టేశాడు రామ్. అప్పుడే ముసిముసిగా నవ్వుతున్న సీత కనిపించేసరికి ఇంకా ఉడికిపోయాడు. సాయంత్రం నీకుంది అనుకుంటూ. తను అలా ఉడుక్కుంటూనే సీతకు చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత విడాకుల విషయం గుర్తుకు రాగానే ముఖం చేదుగా అయిపోయింది. అప్రయత్నంగా తన చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చేసి ఆ లోకంలోకి వెళ్ళిపోయింది సీత. తననే చూస్తున్న రామ్ ఏం ఆలోచిస్తుంది ఇది అని మనసులో అనుకుని తన వైపు పెన్నుని విసిరేసరికి ఎక్కడ ఉందో గుర్తు వచ్చేసరికి విసిరిని తన వైపు చూసింది సీత. ఏం ఆలోచిస్తున్నావే? నేను కావాలని యమునితో మాట్లాడినట్టు యాక్ట్ చేస్తున్నానని అనుకుంటున్నావా? అని అరుస్తుంటే నోరు విప్పి ఇప్పుడు వరకు ఆ ఆలోచన లేదు. కానీ ఇప్పుడే మీ మాటల్లో తెలిసింది అని ముఖం మీద చెప్పింది సీత. తనని కోపంగా చూస్తూ ఉండిపోయాడు రామ్. అబద్ధం చెప్పేటప్పుడు అతికినట్లు ఉండాలి సార్. అంతేకాని సీత చాలాసేపు నుంచొని ఉండడం వల్ల కాళ్ళు లాగుతున్నాయి. బయటకు కనిపించకుండా మొండిగా నిలబడి వర్క్ చేసుకుంటుంది. కానీ అంత త్వరగా బయటపడే సీతమ్మలక్ష్మి క్యారెక్టర్ కాదు కదా. అందుకే ఎవరి ముందు బయటపడకుండా ఉంది. తనని గమనిస్తున్న రామ్ కళ్ళలో కసితో కూడిన నవ్వు. బేస్ వాయిస్తో నొప్పిగా ఉంటే నన్ను అడగొచ్చు కదా, బ్రతిమలాడొచ్చు కదా అని సర్కస్టిక్ గా అన్నాడు. తన వైపే షార్ప్ గా చూసిన తప్ప ఒక్క ముక్క మాట్లాడలేదు. నీకు పనిష్మెంట్ ఇవ్వడం నువ్వు ఎంతలా మొండిగా ఉంటావో నేను నీకన్నా మొండివాడని అని తనతో చెబుతుంటే అసహనంగా అనిపించి మీకు లంచ్ టైం అయింది, నేను మీకు తీసుకొస్తాను సార్ అని అటాచ్ రూమ్లోకి వెళ్ళి భోజనం తీసుకొని వచ్చి తన టేబుల్ మీద పెట్టి మళ్ళీ తన వర్క్లో మునిగిపోయింది. ఏం మీకు ఆకలిగా లేదా అని సైడ్ స్మెల్తో అడిగితే ఈసారి చిరాకుగా అనిపించి అసలు ఏంటి సార్ మీ ప్రాబ్లం? వర్క్ చేయమని చెప్పింది మీరే, తీరా వర్క్ ఫినిష్ అవ్వకపోతే తిట్టేది కూడా మీరే, అసలు ఏం కావాలి అని కోపంగా అడిగింది. కోపంతో ఎదురుతున్న ముక్కు పూటాలు కోపంగా ఉన్న తన ముఖం చూసి ఇదే నాకు కావాలి, నీ ముఖంలో అసలు ప్రశాంతత అనేది ఉండకూడదు, అలా ఉన్న చెడగొట్టడానికి నేనున్నాగా అని సూదంటి కలతో అంటే తన వైపు తన నుండి చూపుని తిప్పుకునే టైం అవుతుంది, ముందు భోజనం చేయండి అని తను తినకుండానే ఆ రోజంతా వర్క్ ఫినిష్ చేసి సాయంత్రానికి రిపోర్ట్ ఇచ్చి శ్రీరామ్కి చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న తననే చూస్తూ కన్నింగా నవ్వు. బస్ స్టాప్లో చాలాసేపు నుంచున్న తర్వాత అప్పుడు బస్సు వస్తే ఎక్కింది. బస్సు మొత్తం చాలా రద్దీగా ఉండడం వల్ల అప్పటికే రోజు మొత్తం నుంచొని ఉండడం వల్ల కాళ్ళు నొప్పులు విపరీతంగా వస్తున్నాయి. ఆఫీసులో రామ్ వర్క్ కంప్లీట్ చేసుకొని కారులో తన ఇంటికి వెళ్తుంటే లావణ్య ఫోన్ చేసింది. చెప్పు లావణ్య. రేపు ఇంపార్టెంట్ ఫైల్ ఒకటి నీ దగ్గర ఉంది, దాన్ని రేపటిలోపు సబ్మిట్ చేయాలి. ఇంతకీ వర్క్ కంప్లీట్ అయిందా? ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది లావణ్య. నేను ఒకసారి మిస్టేక్స్ చెక్ చేసి పంపిస్తా అని చెప్పేసరికి అలానే ఆయన ఫోన్ పట్టేస్తుంది. అలా మాట్లాడుతున్నప్పుడు తన ఇంటికి చేరుకున్నాడు. సీత తొందరగానే రావడంతో ఇంటి పనులు చేసి ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్లోకి వెళ్ళిపోయింది. ఉదయం నుండి అప్పుడు కూర్చుంది. అలా బెడ్ మీద వాళ్ళగానే నడుము నొప్పి చాలా అనిపించి సురుక్కమని నటుకులు వినిపించినట్లయింది. అప్రయత్నంగా కళ్ళలో నీళ్లు నిండుకున్నాయి. కొంచెంసేపు బెడ్ మీద బోర్లా పడుకొని కాళ్ళు నొప్పిగా అనిపించి వెంటనే కిచెన్లోకి వెళ్ళి ఆయిల్ వేడి చేసి తన కాళ్ళకి రాసుకుంటుంది. జబ్బులు కూడా రాగడంతో సాటిస్ట్ కాడు అని కోపంగా మనసులో అనుకుని సారీ విప్పేసింది. బ్లౌజ్ కూడా విప్పి ఒక టవల్ మీద ముడుకుల వరకు చుట్టుకొని జబ్బులకి రాసి మసాజ్ చేసినట్లుగా మర్దన చేసింది. అలా కొంచెంసేపు వరకు చేతులకి కాళ్ళకి మెడ వరకు మర్దన చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తూ అనుకోకుండా నూనె తగిలి కింద వరిగిపోతుంది. అది చూసి తర్వాత క్లీన్ చేయొచ్చు అని ఇంకో టవల్ తీసుకొని బాత్కి వెళ్తుంది. నేరుగా తన రూమ్కి వెళ్ళిన రామ్ మొత్తం లావణ్య చెప్పిన ఫైల్స్ గురించి ఎతుకుతుంటే ఒకవేళ సీత రూమ్లో ఉందా అని అనుకుని వెంటనే తన రూమ్కి వెళ్ళి తన కబోర్డ్స్ చెక్ చేస్తున్నాడు. అలాంటిది ఏం కనిపించకపోయేసరికి సీతని అడగాలి అని కిచెన్లోకి వెళ్తే అక్కడ కనిపించలేదు. ఏమైంది ఇది అని అనుకుని మళ్ళీ తన రూమ్లోకి వెళ్తే తన గడియ మర్చిపోవడం వల్ల నేరుగా తన రూమ్కి వెళ్ళిపోయాడు. ఇది ఎక్కడికి వెళ్ళింది అని అసహనంగా అనుకుని మరలా తిరిగి వెళ్ళిపోతుండే బాత్రూమ్ డోర్ తెరిచి అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చిన సీత మీద చూపు పడింది. రెడ్ కలర్ టవల్తో తెల్లని మేని చర్మంతో బైసిప్స్ నాటి ఉన్న జుట్టును ఒక పక్కగా వేసి
ఉన్న తనని చూస్తూ ఉండిపోయాడు. అనుకోకుండా తనని చూసిన సీత, ఏ నువ్వేంటి ఇక్కడ అని తన రెండు చేతులకు అడ్డు పెట్టుకొని వాష్రూమ్లోకి వెళ్తుంటే తేరుకొని, రామ్ నీ ఫ్రీ షో చూడడానికి నేనేం రాలేదు అని బొగ్గలు కొరుకుంటూ అంటుంటే కోపంతో, అసలు నేనేమంటున్నాను, నువ్వేం చెప్తున్నావు రామ్, నా పర్మిషన్ లేకుండా నా రూమ్లోకి ఎందుకు వచ్చావు అని కోపంగా అంది. ఆ మాటలు విని కన్నింగా నువ్వొకటి నవ్వొకటి తన పెదవుల మీద చేరితే ఏదో ఆలోచన వచ్చినట్లుగా డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ లాక్ చేశాడు. బాత్రూమ్ డోర్ సందులో చూస్తున్నా ఏం చేస్తున్నాడు వీడు అని కంగారుగా మనసులో అనుకుంటూ తన వైపు చూస్తూ మెల్లగా సుదంటి చూపులతో గుండెల్లో ఘాటుగా దాచుకున్న తన చూపులు, ఓయ్ నువ్వెందుకు డోర్ క్లోజ్ చేసావు, నీతో పనుండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకురా, ముందు నువ్వు వెళ్ళు, సైడ్ స్మెల్తో నేను చూడకూడదు ఏమైనా ఉందా అని అంటే కోపంతో గట్టిగా, రా ముందు నువ్వు వెళ్తావా వెళ్ళవా అని అడిగింది. ఈసారి తన మీద అరిచేసరికి, బాబు సీత చూపు అప్రయత్నంగా ఇందాక నూనె పడిన దాని మీద పడింది. రామ్ అక్కడే నూనె వలిగింది అని చెప్పడం, తను నూనె మీద అడుగు వేయడం ఒక్కసారి జరిగింది. రామ్ అని డోర్ ఓపెన్ చేసి తనని పట్టుకోవడం కోసం చేతిని అందిస్తే తన చేతిని పట్టి లాగేసరికి తనతో పాటు బెడ్ మీద పడింది. ఏం జరిగిందని ఒక రీల్ వేసుకొని చూస్తుంటే కింద రామ్ పైన సీత ఉంటే లేవడానికి ప్రయత్నం చేస్తుంది. రామ్ బరువును ఏమాత్రం మోయలేక అస్తవ్యస్తలు పడుతుంటే రామ్ మాత్రం తన ఎదురు మీద చూపు నిలుపుతాడు. రామ్ ఎక్కడ చూస్తున్నాడో తెలిసి కష్టంగా విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే బాబు మాత్రం ఇంకా ఇంకా తనలో అదుముకున్నాడు. ఆ దాటికి సీత గుండె ఫాస్ట్గా కొట్టుకుంది. కష్టంగా వదలమని అన్న ఎక్కడ బాబు అసలు వదలలేక తన మెడ మీద గట్టిగా శ్వాసను పీల్చుకున్నాడు. స్నానం చేసి వచ్చినందువల్ల తన ఒంటి నుండి శాండిల్ స్మెల్ వస్తున్న తన కుర్రలు గాల్లోకి ఎగురుతుంటే సైడ్ స్మైల్తో ఐబ్రో రైజ్ చేశాడు. విడిపించి పైకి లేచిందనగా నూనె మీద ఉండడం మళ్ళీ రామ్ మీద పడింది. ఏదో పూల పని వచ్చి మీద పడినట్లు అనిపించి తనలో కోరిక ప్రవాహం మేలుకుంది. అనే దాన్ని అదిమి పట్టి, ఏంటి నా మీద నుండి లేవబుద్ధి కాలేదా అని అడిగితే తడారుతున్న గొంతులో తన మీద నుండి చూపుని మరల్చి, నేను నూనె మీద కాలు వేశాను అందుకే అని చుట్టూ చూసి చెప్పింది. అవునా అని ఇంటెన్స్డ్గా చూపి ఎద నుండి మరల్చకుండా అంటే రామ్ కోపంగా అంటూ తన మీద నుండి లేవడానికి ప్రయత్నం చేస్తుంటే తన నడుమును పట్టి ఇంకా అదుముకుంటాడు. అలా చేసేసరికి అతుకుతున్నట్లు అనిపించి, రామ్ ప్లీజ్ వదులు అని కంగారుగా అంటే, ఏం నా మీద ఫీలింగ్స్ వస్తున్నాయా, లేదు నాకు ఇలాంటి ఫీలింగ్స్ రాలేవు, అదే ఏం అని తన నడుమును గట్టిగా ప్రెస్ చేస్తూ అడిగాడు. రామ్ లోగొంతులో అంటే సాడ్ స్మైల్తో రోస్టర్లా తిప్పి తన కింద సీత ఉంటే పైన రామ్ ఉన్నాడు. రామ్ ఏం చేస్తున్నావు లోగొంతులో అంది. నా మీద ఫీలింగ్స్ లేవన్నాక చెక్ చేస్తాను, పిచ్చి మాటలు కట్టుపెట్టి ముందు వదలాలని లేదు అని పెదవులతో మెడ మీద ముద్దులు పెడుతుంటే కష్టంగా, బావా ప్లీజ్ ముందులే, ఏంటి ఫీలింగ్స్ వస్తున్నాయా, లేదు గంభీరంగా, అయితే వదలను, ముందు లేవను అని టక్కుని తన ఎదు మీద చిన్నగా కొరికితే ఊపిరిని గట్టిగా పీల్చుకొని బలం మొత్తం కూడతీసి చేతుల్లో తోసి వెంటనే పరిగెత్తుకొని మళ్ళీ బాత్రూంలోకి వెళ్ళిపోయింది. తన మూతిలో ఉన్న అలా సడన్ గా నెట్టేస్తే వాస్తవం గుర్తుకు వచ్చి, గాడ్ అని తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. రూమ్లోకి వెళ్ళిన రామ్ ఎదురుగా కనిపిస్తున్న అద్దంలో నుండి చూస్తూ తన విషయంలో వీక్ అవ్వకురా, అది నీ జీవితాన్ని చిన్నభిన్నం చేసింది, అది మర్చిపోకు, రేపటి నుండి ఇంకా కొంచెం డోసును పెంచాలి అని కోపంతో మనసులో అనుకున్నాడు. బాత్రూమ్ డోర్ వేసుకుని ఎదురుగా చిన్న అద్దం కనిపించేసరికి తను ముద్దు పెట్టుకునే చోట తడుముకుంది. అప్రయత్నంగా కళ్ళల్లో నీరు ఆ కష్టంగా బయటికి రానివ్వకుండా మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అయింది. సింపుల్ కాటన్ శారీలో రెడీ అయ్యి కిచెన్లోకి వెళ్ళి వండిన వంటలు అన్ని టేబుల్ మీద పెడుతుంది. తన అత్తయ్యని పద్మావతి ఫోన్లో మాట్లాడుతూ కలకల్లాడుతూ పట్టు చీరలో ఒంటి నిండా నగలు దిగేసుకొని ఇంకో చేతిలో చిన్న కుక్కపిల్లని పట్టుకొని వచ్చి రాని ఇంగ్లీష్తో మెట్ల మీద నుండి వస్తూ కనిపించింది. రండత్తయ్య, మీకోసం వంటలు రెడీగా ఉన్నాయి అని దగ్గరికి వచ్చి పిలుస్తుంది. తన వైపు వేడిగా చూస్తూ కింది నుండి పై వరకు అసహ్యంగా ముఖం పెట్టి, నువ్వెళ్ళు నేను చూస్తూ వస్తాను అని వికారంగా చెప్తే తన సంగతి తెలుసు కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా తను వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి నుంచుంది. తనని ఏం పట్టించుకోకుండా ఏం వంటలు చేసావు అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అంటుంది. చిక్కుడుకాయ సాంబార్ అత్తయ్య అని నార్మల్గా అంటే కోపంగా చూస్తూ, చూడు ఇన్ని రోజులు మేము ఒక సాధారణ కుటుంబంలో బతకం కాబట్టి నువ్వు ఎలా పిలిచినా పలకాను. ఇప్పుడు మా స్థాయి పెరిగింది, నా కొడుకు బిజినెస్ మ్యాన్ అయ్యాడు, వాడికి నీకు విడాకులు కూడా అయిపోయాయి, అది గుర్తుపెట్టుకో. నేను ఎప్పుడూ సొంత మనిషిలానే చూడలేదు, ఇక్కడ నుండి చూడను కూడా. ఇంట్లో ఎలా పిలిచినా పలుకుతాను, కానీ బయట మాత్రం మేడం అని పిలువు అని కోపంగా అంది. మధ్యలో వచ్చిన సిరిని చూసి మెడిసిపడుతున్న ఆవిడని ఇంకా ఏమనలేక అలానే అత్త అని మాట కూడా కంప్లీట్ చేయకుండానే తలవిప్పింది.
అప్పుడే పైనుండి టీ-షర్ట్ షార్ట్లు వస్తున్న రాముని చూసి, ఏంటి నాన్న ఇంత లేట్ అయింది? ఇప్పటి వరకు ఉంటే నీ ఆరోగ్యం ఏమవ్వాలి చెప్పు అని డైనింగ్ ఏరియాలో కూర్చున్న రాముని చూసి అంది పద్మావతి గారు. చిన్న ఇంపార్టెంట్ ఫైల్ స్టడీ చేస్తున్నామా, అందుకే లేట్ అయింది అని చెప్పి సీత వైపు చూస్తే రాముకి వడ్డించడానికి ముందుకు వస్తున్న సీత నాపి తన చేతిలో ఉన్న రైస్ బౌల్ తీసుకొని వచ్చింది పద్మావతి. వడ్డించింది. తిని, నువ్వు తిని ఉమ్మా అని చెప్తుంటే, అమ్మ వద్దురా, నైట్ రైస్ తింటే లావైపోతాను వదిలే అని స్కిప్ చేస్తుంటే, మీకోసం చపాతీ చేశాను సీత అంది. మరి ఆ ముక్కు ముందు చెప్పాడవచ్చు కదే రాక్షసి, నేను తినకపోతే నువ్వు ఒక్కదానివే మిక్కుదాం అనుకున్నావా అని సినిమాలో సూర్యకాంతం మీద పడినట్లు పడింది పద్మావతి. అదేం లేదు, మీరు పెట్టమని అడగలేదు కదా అందుకే అని సంశయిస్తూ అంది. అంటే నేను అడిగితేనే పెడతావా? కోపంగా అంటుంటే ఏదో చెప్పబోతున్న సీతను ఆపుతా. పెట్టేది ఏమైనా ఉందా, లేకపోతే మొత్తం నువ్వే తినేస్తావా అని అంటుంటే, ఇప్పుడు పెడతాను. రామ్ మాత్రం అసలు తను అక్కడ లేనట్లే తింటున్నాడు. చేసిన 4 చపాతీలను ప్లేట్లో పెడుతుంది. పెట్టింది శుభ్రంగా తిని మిగిల్చకుండా ఖాళీ చేసి కనీసం పక్కనున్న కుక్క పిల్లని కూడా పట్టించుకోకుండా తిని వెళ్ళిపోతుంది. ఆ వెంటనే రామ్ కూడా కుక్క పిల్ల మాత్రం అక్కడే ఒక పక్కగా ముడుచుకొని పడుకుంది. రాత్రి 8 గంటలకు బ్యాంకు నుండి వచ్చిన వెంకటేశ్వర్లు ఫ్రెష్ అయ్యి వచ్చిన సీత డిన్నర్ పెట్టింది. చిన్న నవ్వు నవ్వి తింటున్నాడు. నువ్వు తిన్నావు సీతమ్మ అని అడిగేసరికి, మీరు తిన్నాక తింటాను మావయ్య అని అంటే, ఎందుకు సీత నువ్వు కూడా తినేసి? లేదు మామయ్య, మీరు తినండి, నేను తింటాను అని చెప్పి కర్రీ వడ్డించింది. ఇక తనని బలవంతం చేయదలుచుకోలేదు. నువ్వు తిని పడుకో తల్లి అని తల మీద చిన్నగా నిమిరి తన గదికి వెళ్ళిపోయాడు. అందరి కడుపు నింపిన తర్వాత తన ప్లేట్లో వడ్డించుకుపోతుంటే తన చీర కొంగును కింద నుండి లాగిలాంట్లో అనిపించింది. కిందకు చూస్తే కుక్కపిల్ల చీర కొంగు నాకుతూ కనిపించింది. దాని చేతులతో తీసుకొని, ఏంటి నన్ను ఆకలిగా ఉందా అని అంటే అర్థమైనట్లుగా చిన్నగా ములిగి తలూపింది. అవునా అని తను పెట్టుకున్న ప్లేట్లో అన్నం పెట్టింది. కడుపు నిండా తిని సీత దగ్గరికి వెళ్ళి తనని హక్ చేసుకుంది. చిన్నగా నవ్వి, థ్యాంక్స్ నాన్న, కనీసం నీకైనా నేను నచ్చాను అని చెప్పి అది అర్థమైనట్లుగా ఇంకా గట్టిగా ఖర్చుకుపోయింది. ఇక తినడానికి ఏమీ లేదని అర్థమైన సీతకు ఆ రోజు మంచినీళ్లు తాగి కుక్కపిల్లని తీసుకొని తన రూమ్ లోకి వెళ్ళింది. మంచం మీద కూర్చొని, అవును నేను ఇంతకు ముందు నేను చూడలేదు కదా, ఎప్పుడు వచ్చావు అని అడుగుతుంటే తల నిలువుగా ఊపింది కుక్కపిల్ల. అది అర్థమైనట్లు, ఈరోజే వచ్చావా అని అంటే తల చుట్టూ ఊపింది. దాని చిలిపి చేష్టలకి నవ్వింది. అది చూడడానికి చాలా అందంగా ఉంది. ప్యూర్ వైట్ కలర్, దాని చుట్టూ వైట్ కలర్ పూలతో కప్పి ఉంది. అవును నీకు ఏ పేరు పెట్టలేదా మా అత్తయ్య అని అడిగితే అడ్డంగా తల ఊపింది. సరే నేనే నీకు మంచి పేరు పెడతాను, ఏం పేరు పెట్టాలి అని ఆలోచిస్తున్నట్లు ముఖం పెట్టి ఏదో తట్టినట్లుగా, స్నూపీ ఎలా ఉంది? నచ్చిన దానిలో తలను అడ్డదిడ్డంగా ఊపితే, అయితే ఇప్పటి నుండి నీ పేరు స్నూపీ. సీత బెడ్ పక్కనే కబోర్డ్లో నుండి బ్లాంకెట్ తీసి దాని మీద పడుకోబెట్టింది. సీత చూపించిన ప్రేమకు ఒక బానిసలా మారిపోయింది స్నూపీ. ఉదయం యథావిధిగా పనులు పూర్తి చేసుకున్న సీత మెట్ల మీద నుండి వాళ్ళ మావయ్య గారు రావడం చూసి కింద అడగకూడదు అనుకుంటూనే, వేరే గత్యంతరం లేక మావయ్య అని పిలిచింది. ఏంటి సీతమ్మ, ఏమైనా కావాలా? రేపు రేపు అమ్మా నాన్నల ఆర్థికం, వాళ్ళ పేరు మీద అన్నదానం చేయాలనుకుంటున్నాను అని తడబడుతూ అంటుంటే, నా దగ్గర నీకు మొహమాటం ఏంట్రా, నేనే నీకు ఇద్దాం అనుకున్నాను అని ముందుగానే సీతకి ఇద్దాం అనుకుని 25,000 తీసి దాని చేతిలో పెట్టాడు. కన్నీళ్లతో చూసింది వాళ్ళ మామయ్య వైపు. అసలు ఏంటి సీతమ్మ ఈ కన్నీళ్ళు, ఈ డబ్బుతో నా చెల్లెలకు ఆర్థికం చర్పించు అని చెప్పి వెళ్తాడు. అదంతా పద్మావతి కళ్ళలో పడింది. వెంకటేశ్వర్లు వెళ్ళగానే కోపంతో మెట్ల మీద నుండి వచ్చిన సీత చేతిలో ఉన్న డబ్బులు లాక్కుంది. అత్తయ్య బొంగురు గొంతుతో అంటుంటే, చీ ఆపు, నా మొగుడి దగ్గర డబ్బులు తీసుకోవడానికి నీకు సిగ్గుగా అనిపించలేదా? మీ అమ్మకని 4 రోజులు అవ్వకుండానే యాక్సిడెంట్లో చచ్చిపోయి మా నెత్తి మీద వేసి నేను వేసిపోయారు. అంతా నీ పుట్టిన దిశ కర్మ వల్లనే జరిగింది. అప్పటి నుండి మా మీదనే కదా పడి తింది. అది కాకుండా మేనకోడలు కోడలై కూర్చున్నా, అవి చాలక వాళ్ళతో విడాకులు తీసుకున్నా. పోనీలో మంచి జరిగింది అనుకున్నాను, ఇప్పుడు ఈ విధంగా మాకు ఎసురు పెడదాం అనుకుంటున్నావా అని కోపంగా ఉంది. పద్మావతి మాట్లాడిన మాటలకు ఒక రంపం కోతకు గురి చేసి మాట్లాడింది. అత్తయ్య ఆర్తిగా అంది. ఏంటే, ఏం నేనేమైనా తప్పుగా అన్నానా? నువ్వు పుట్టిన 4 రోజులకే కదా వాళ్ళు యాక్సిడెంట్లో చచ్చారు. ఇలాంటి దురదృష్టవంతురాలని మా నెత్తి మీద వెదిలి వెళ్ళిపోయారు అని కోపంగా అరుస్తుంటే అది వినలేక ఏడుచుకుంటూ రూమ్లోకి పరిగెత్తుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది. తన ఏడుపుని చూసిన స్నూపీ పద్మావతి చేతులను బలవంతంగా జారి తన రూమ్లోకి వెళ్ళింది. రూమ్లో బోర్లో పడుకుని ఏడుస్తున్న సీత దగ్గరికి వెళ్ళింది స్నూపీ. తన చున్నీని లాగుతుంటే కళ్ళంటే నీరుని తుడిచి చిన్నగా నవ్వింది. తనని ఓదార్చుతున్నట్లుగా ఖర్చుకుపోయింది. ఏంటి స్నూపీ, బాధపడుతున్నావా? నాకు ఇలాంటి అవమానాలు మామూలేలే, నువ్వు బాధపడకు సరేనా అని అంటే తన నుండి వేరయ్యి
వేరయింది. కానీ మనసులో మాత్రం వాళ్ళ అత్త అన్న మాటల దగ్గరే కాలం ఆగిపోయినట్లుగా అనిపించింది. బాధను దిగమింగుకొని ఆఫీస్‌కి టైం అవ్వడంతో నీకు భోజనం ప్లేట్‌లో పెట్టాను. కొంచెం తిని కొంచెం సేపయి తినేయి. అలా వచ్చినప్పుడు నీకు స్పెషల్‌గా ఒక గిన్నె తీసుకొని వస్తాను అని చెప్పి ఆఫీస్‌కి బయలుదేరి వెళ్తున్న సీత వైపు చూసి బాధగా మారిపోయింది స్నూపీ. మరుసటి రోజు కంగారుగా ఆఫీస్‌కి వెళ్ళిన సీత చైర్మన్ రూమ్ వైపు వెళ్తే ఖాళీ సీటు దర్శనమిచ్చింది. ఎక్కడికి వెళ్ళుంటాడు అని మనసులో అనుకుని తన పనిలో తను మునిగిపోయింది. ఉదయాన్నే లావణ్యతో కలిసి టెండర్ ఆఫీస్‌కి వెళ్ళాడు రామ్. టెండర్ వేసే జడ్జాగా తన కుర్చీలో కూర్చొని ఉంటాయి. ప్రతి సీరియల్‌లో విలన్ ఉన్నట్లు ఈ సీరియల్‌లో కూడా విలన్ ఉంటాడుగా. టెండర్ ఇంకా 10 నిమిషాలు ఉందని తనగా హై క్లాస్ రోల్ మోడల్ కారు ఒకటి ఆఫీస్ ముందు వచ్చి ఆగింది. వరుసగా ఆగిన 4 కార్ల నుండి బాడీగార్డ్స్, గన్‌మెన్స్ వచ్చి మిడిల్ కార్ అంతా ఓకే అనుకున్న తర్వాత వాళ్ళ బాస్‌కు చెబితే గంభీరంగా కనిపించి అతను అని తల ఊపి కారు నుండి దిగుతాడు ఆ వ్యక్తి. 6.2 హైట్, బేర్ బాడీ, 29 ఏళ్ల ఒక వ్యక్తి సిల్కీ హెయిర్‌తో వైట్ కలర్ డ్రెస్ వేలో కారు దిగి తిన్నగా టెండర్ ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. కొంతమంది ఆ వ్యక్తిని చూసి ఇతను వచ్చాడంటే ఇంకా టెండర్ ఏమొస్తుంది అని వెళ్ళిపోతుంటే మరికొంతమంది ఎలా అయినా దక్కించుకోవాలని అనుకున్నారు. తనగా ఆ వ్యక్తి శ్రీరామ్ పక్కన అటువైపు కూర్చుంటే తిరిగ్గా తనకే వస్తుందనే యాటిట్యూడ్తో ఫోన్ చూసుకుంటున్నాడు. టెండర్ రిజల్ట్ రావడంతో అందరూ ఆసక్తిగా చూసుకున్నారు. లావణ్య మాట్లాడుతూ రే మనకు వస్తుందంటావా? నమ్మకం ఉంచు లావణ్య, 100% మనకి 100% ఇచ్చాం. మన కష్టం తప్పకుండా ప్రతిఫలం వస్తుంది అని చెప్తుంటే నమ్మకం నిజమైనట్లు ఎస్ఎస్ సొల్యూషన్స్ అని ప్రకటించారు. యాహూ అని లేచి గంతులు వేసింది లావణ్య. ఫోన్లో నుండి తల తిప్పి కోపంగా శ్రీరామ్ వైపు చూశాడు ఆ వ్యక్తి. అతని వైపు చూసి కన్నింగ్ స్మైల్తో విసిరాడు రామ్. ఏంటి ధనుష్ రెడ్డి, నీకు పోటీగా వస్తున్నానని అనుకోలేదా? ఒక్క కాంట్రాక్ట్ పోయినంత మాత్రం నేను ఓడిపోయినట్టు కాదు శ్రీరామ్. ఖచ్చితంగా నీ అంత తేలుస్తా అన్నాడు ధనుష్. చూస్తా అని ఆరోగెంట్ గా ఖచ్చితంగా నీ అంత తెలుస్తా అంటాడు ధనుష్. చూస్తా అని ఆరోగెంట్ గా అని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకోవడానికి వెళ్ళాడు. అదంతా చూస్తున్న లావణ్య అతను ఎవరు, ఎందుకు నీతో అంత రూడ్గా మాట్లాడాడు అని అడిగితే అతను నీకు ఎవరో నీకు తెలీదా అని అడిగి తిరిగి ప్రశ్న వేశాడు రామ్. ఎక్కడో చూసినట్లుందిరా, కానీ నాకు గుర్తు రావడం లేదు. ఇంకా ఎక్కువ తెగకుండా తను మన కాలేజ్ సీనియర్ ధనుష్ అంటే అప్పుడు గుర్తుకు వస్తుంది. మన కాలేజ్ సీనియర్ అని గుర్తుకు వచ్చిందిరా, తను ధనుష్ కదా. మరి మరి నీ మీద ఎందుకు అంత కోపంగా అన్నాడు? చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు నీకే చెప్తాను, ముందు ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుందాం అని అంటే అలాగే అని పనిలో పడతారు. ఇక్కడ సీత మాత్రం రేపు కార్యానికి డబ్బులు గురించి ఎలా ఆలోచిస్తుంది. రామ్ దగ్గర జాయిన్ అయినప్పటి నుండి తనకి 7,000 మాత్రమే జీతం ఇస్తున్నాడు. అది కూడా 2 నెలలకు ఒకసారి మాత్రమే ఇచ్చేవాడు. అవి తన ఖర్చులకే సరిపోతాయి. ఇచ్చింది మాట్లాడుకుంటే తీసుకునేది తప్ప తక్కువ ఎక్కువలా గురించి మాట్లాడదు. సరిగ్గా అదే సమయంలో టెండర్ పని పూర్తి చేసుకుని ఆఫీస్లోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్. తను వచ్చి ఎదురుగా ఉన్న సీత వైపు చూస్తే దీర్ఘంగా ఆలోచిస్తుంది శ్రీరామ్. వచ్చి ఎంతసేపు అయినా పట్టించుకోకపోతే తన దగ్గర ఉన్న వాటర్ గ్లాసును కావాలని వదిలేశాడు. కింద పడిన చప్పటికి తల ఎత్తి చూసింది. వచ్చిన శ్రీరామ్ వైపు చూస్తే లేచి నిలబడింది. ఏం ఆలోచిస్తున్నావు? ఎదుటి మనిషి వచ్చినా పట్టించుకోలేనంత అని అడిగితే షేమ్ లేదు అని తడబడి కూర్చోబోతుంటే వచ్చిన వాటర్ గ్లాస్ తీ అని అన్నాడు. కింద పడిన గాజు ముక్కల్ని జాగ్రత్తగా తీసి ప్లేస్ను శుభ్రం చేసి తన కుర్చీలో కూర్చొని వర్క్ చేస్తుంది. కానీ ఆలోచనలు మాత్రం రేపటి దగ్గర ఆగిపోయింది. సాయంత్రం ఇంటికి వెళ్దామని బ్యాగ్ని సర్దుకుంటుంటే ఇంకా రామ్ని అడుగుదామని వెళ్ళి ఎదురుగా నుంచుంది. ఎదురుగా ఉన్న తనని చూసి రామ్ కనుబొమ్మలు ముడుచుకున్నాయి. ఏంటి కొంచెం బేస్గా అడిగాడు. నాకు కొంచెం డబ్బులు కావాలి అని తడబడుతూ అంది. లెఫ్ట్ ఐబ్రో రైజ్ చేసి డబ్బులు కావాలా అని సర్కాస్టిక్గా అంటాడు. అలా అన్నందుకు బాధగా ఉన్న అవసరం కాబట్టి కావాలి అని తలదించుకొని అంటుంది. తన వైపు సూటిగా చూస్తూ అటు ఇటు తిరుగుతూ డబ్బులు ఎవరికి ఊరికే రావు అని గుండు అంకుల్ చెప్పింది వినలేదా? ఆయన నేను ఎందుకు ఇవ్వాలి? కోపంతో నేను ఇక్కడ పని చేస్తున్నా కాబట్టి అడుగుతున్నా, లేకపోతే నేను నిన్ను అడిగేదాన్నే కాదు. నువ్వంత చులకనగా చూడటం మాని. అనవసరంగా అడిగాను, థ్యాంక్స్ అని కోపంగా చెప్పి బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతుంది. కన్నింగా నవ్వుతున్నాడు. తన మావి ఇచ్చిన డబ్బు అత్త తీసేసుకుంది. ఆ విషయం చెప్పి మళ్ళీ తీసుకోలేదు శ్రీరామ్. నోరు తెరిచి అడిగింది, కానీ అంత చులకనగా చూసి మాట్లాడుతుంటే తట్టుకోలేక వచ్చేసింది. అలా ఆలోచిస్తున్నంతలో బస్ ఎక్కి వెళ్ళిపోయింది.
ఇంతలో స్నూపీకి గిన్నె గుర్తుకు వచ్చి ఆ నెక్స్ట్ స్టాప్ లో దిగి బజార్కు వెళ్ళి తనకి రెండు కళ్ళు గమనిస్తున్నాయి. సీత ఆఫీస్కి వెళ్ళడం దగ్గర నుండి బస్ స్టాప్ లో ఉన్నంత వరకు గుర్తుకు వస్తున్నాయి. సీత ఏ చీర కట్టింది మొత్తం తను కోరుకునే కళ్ళతో చూస్తున్నాడు అతను. ఎవరో కాదు, ధనుష్. స్నూపీకి స్నూపీకి గిన్నె తీసుకోవడం దగ్గర నుండి మొత్తం తననే కోరిక నిండిన కళ్ళతో చూస్తున్నాడు. శంతల అంటే తన కళ్ళు మూస్తే మాయమైపోతుందని, అంతగా అక్కడే ఉన్న ముత్యం మాత్రం ఈ పాపిష్టోడి దగ్గర నుండి ఆ అమ్మాయి ఎలా బయటపడుతుందో పాపం అని మనసులో అనుకుంటున్నాడు. ఆ మనసులో మాట అర్థమైనట్టుగా ధనుష్ వైపు చూశాడు. తన పిఏ ఏంటి ఆఫీస్ ఏంటి పాపిస్టోడే అని అనుకుంటున్నావా అని అంటుంటే, అది కాదు సార్, అది అది అన్- తడబడుతూ ఉంటుంటే, పర్వాలేదు చెప్పు, నేనేమనుకోను. తప్పక అది పాపం, అమ్మాయికి పెళ్ళి అని ఏదో అనుకుంటూనే తను గొంతు పట్టుకున్నాడు. మార్కెట్లో ఉన్నావు కాబట్టి సరిపోదు సరే, లేదంటే ఎలా ఈ పాటికి నువ్వు చచ్చి నిమిషం పైనే ఉండేది. చూసుకొని నా కారు మూసుకొని సీతను ఫాలో అవ్వు. నేను సీతను రెండు జడలో ఉన్నప్పుడు చూశాను. ఎంత అందంగా ఉందో తెలిసినప్పుడు, ఆఫ్ కోర్స్ ఇప్పుడు కూడా అందంగానే ఉంది అనుకో, కానీ అప్పుడు అమాయకమైన చూపులు, ఇప్పటికీ మూమెంట్ తలుచుకుంటే నా సోల్ హ్యాపీ. మధ్యలో రామ్ గారు ఎంటర్ అవ్వకపోతే ఈ పాటికి సీత నా భార్య అయిపోయేది. ఎంతలా ప్రేమించి ఉంటే దాని తర్వాత పక్కన పెట్టి తన ప్రేమ కోసం ఆరాటపడుతున్నాను. నీవేనా? సొల్లు చెప్తున్నాడు ధనుష్. అసలు సీతమ్మ అనుకుంటూ అని ఏదో చెప్పబోతున్న ధనుష్ ఆపుతూ, సార్ ఇప్పటికే 33 సార్లు చెప్పారు సార్, ఇప్పటికీ ఈ విషయంతో లవ్ స్టోరీ చాలా గ్రేట్ సార్ అని అనగానే ధనుష్ పొంగిపోతాడు. చూసావా చూసావా, ఇప్పటికైనా ఒప్పుకున్నావు నా లవ్ స్టోరీ చాలా స్ట్రాంగ్ అని. నీకెందుకు అర్థం కావడం లేదు ఏంటో, నేను వాళ్ళ ఫ్యామిలీని వదిలేస్తే అని చెప్పిన సీతను మాత్రం ఇవ్వటం లేదు. నీది ప్రేమ ఏంట్రా ప్రేమ, ఆ రాంబాబుది ప్రేమ అంటే. విడాకులు ఇచ్చినా సరే తన ఇంట్లోనే కావాలని ఉంచుకున్నాడు చూడు, అది ప్రేమ అంటే. నీలాంటి నేచర్లకి అది తెలియదులే. ఒక పక్క నుండి ప్రేమ అంటావు, మరో పక్క నుండి తనతో అగ్రిమెంట్ పేరుతో లాక్ చేసావు. ఇవన్నీ రామ్కి తెలిసినప్పుడు అప్పుడు ఉంటుందిరా అని మనసులో అనుకున్నాడు తన పిఏ. సార్ ఏంట్రా, మీరు సీతమ్మని ప్రేమిస్తున్నారు కరెక్టే. ఒకవేళ మీరు సీతమ్మని బెదిరించి ఆ పేపర్ల మీద సంతకం పెట్టించుకున్నారని రామ్ తెలిస్తే, సీతను మళ్ళీ ప్రేమిస్తే ఏం చేస్తారు? అలా ఎప్పటికీ జరగదురా. ఎందుకంటే దేవుడు నా వైపు ఉన్నాడు. అలా ఖచ్చితంగా జరగదు. ఎందుకంటే నీకెందుకులే గాని, సీత ఎక్కడికి వెళ్ళిందో చూడు. నీతో మాట్లాడుతూ సీతను చూడలేదు. అదిగోండి సరే సీతమ్మ వెళ్ళిపోతుంది అని అంటున్నా పిఎన్ కార్ యూటర్న్ చేసి తను ముందుగా ఆపుతాడు. తన కోసమే వెయిట్ చేస్తున్న కార్ బ్యానెట్ మీద ఆనుకొని సీత కోసం చూస్తాడు. స్నూపీకి గిన్నె తీసుకొని వెళ్ళిపోతుంటే వెనక్కి తిరిగిన సీత ఎదురుగా ధనుష్ని చూసి ఆకుల మీద గుగ్గలం అయితూ తప్పించుకొని వెళ్ళిపోతున్న తనని ఆపుతూ, సీత నీతో కొంచెం మాట్లాడాలి. నాకు ఇంట్రెస్ట్ లేదు మిస్టర్ ధనుష్. అసహనం కోపం కలగలిపి, సీత 5 minutes ఇంకా ఉంది. కామెంట్స్ మాత్రం మర్చిపోకండి అండ్ ఇగ్నోర్ మై మిస్టేక్స్. చాలా మిస్టేక్స్ ఉన్నాయి కానీ కరెక్ట్ చేసేంత టైం నా దగ్గర లేదు. సో అందుకే